క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం. చూడండి ఒకసారి ఫస్ట్ క్వశ్చన్ 75% ఆఫ్ 12 స్క్వేర్ ప్లస్ క్వశ్చన్ మార్క్ ఈక్వల్ టు 40% ఆఫ్ 600. మనకి క్వశ్చన్ మార్క్ ఎంతో కావాలి. సింపుల్. చూడండి 75%ని నేను ఏమని రాస్తానంటే 3/4. అవునా కదా? 75% 3/4 కదా. ఆఫ్ అంటే మల్టిప్లికేషన్. 12 స్క్వేర్ కాబట్టి క్యాలిక్యులేషన్ ఈజీగా అందరికి అర్థం అవడం కోసం 12 × 12 అని రాశాను. ప్లస్ క్వశ్చన్ మార్క్ ఈక్వల్ టు 40% ఆఫ్ 600 అన్నారు. అవునా కదా? ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ పర్సెంటేజ్ 00 క్యాన్సిల్ చేస్తాను. ఎందుకంటే పర్సెంట్ 00 క్యాన్సిల్ అయిపోతాయి కదా. అప్పుడు ఏముంది 40 × 6. 46 టైమ్స్ అంటే మనకి ఎంత వచ్చుద్ది? 240 వచ్చుద్ది. అవునా కదా? ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నేను ఏం చేస్తానంటే నాకు ఈ క్వశ్చన్ మార్క్ కావాలి, అందుకని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న క్వశ్చన్ మార్క్ని రైట్ హ్యాండ్ సైడ్ పంపించేస్తాను. అవునా కదా? అలా అయినా సాల్వ్ చేయొచ్చు. లేదు సార్ నాకు ఎంత వద్దు ఇక్కడే సింప్లిఫై చేసానంటే ఇక్కడే సింప్లిఫై చేస్తాను. చూడండి ఇక్కడే సింప్లిఫై చేస్తే 12 4లో ఎన్ని టైమ్స్ పోతుంది? 3 టైమ్స్ పోతుంది. 3 × 3 ఎంత? 9. 9 12 టైమ్స్ చేస్తే ఎంత? 9 12 టైమ్స్ చేస్తే 108. 108 ప్లస్ క్వశ్చన్ మార్క్ ఈక్వల్ టు ఎంత? 240. అవునా కాదా? మరప్పుడు మనకి క్వశ్చన్ మార్క్ వాల్యూ ఎంత అవుతుంది? క్వశ్చన్ మార్క్ వాల్యూ ఎంత అవుద్ది? క్వశ్చన్ మార్క్ వాల్యూ 132. అవునా కాదా? సో ఈ క్వశ్చన్ ఆన్సర్ ఎంతంటే 132. ఈజీగా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆన్సర్ పెట్టవచ్చు. ఈ క్వశ్చన్ మీరు ఎగ్జామినేషన్లో దీన్ని సాల్వ్ చేయడానికి మీకు లెస్ దాన్ 30 సెకండ్స్ టైం పట్టాలి. దానికన్నా ఎక్కువ టైం పట్టకూడదు. లెస్ దాన్ 30 సెకండ్స్ ఈజీగా చేసేయాలి. ఇవి సాల్వ్ చేయాలంటే ఫస్ట్ మీకు కొంచెం బేసిక్ క్యాలిక్యులేషన్ మీద గ్రిప్ ఉండాలి. అండ్ ఒక ఇంపార్టెంట్ విషయం తెలుసుకోవాలి. ఎప్పుడైనా సరే మనం సింప్లిఫికేషన్ క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా సరే అదేమిటంటే మనం బాడ్మాస్ రూల్ ఫాలో అవ్వాలి. బాడ్మాస్ రూల్. ఎందుకంటే మనం బాడ్మాస్ రూల్ ఫాలో అవ్వకుండా మన ఇష్టం వచ్చినట్టు చేస్తే ఏమైపోతుందంటే ఆన్సర్లు రాంగ్ ఆన్సర్లు అయిపోతుంటాయి. బాడ్మాస్ రూల్ ఫాలో అవ్వాలి. బాడ్మాస్ రూల్ ప్రకారం ఏమిటంటే ఫస్ట్ మనం చేయాల్సిన క్యాలిక్యులేషన్ ఎప్పుడు కూడా బ్రాకెట్స్ లోపల ఉన్న క్యాలిక్యులేషన్ ఫస్ట్ చేయాలి, తర్వాత ఆఫ్ క్యాలిక్యులేషన్ చేయాలి, తర్వాత డివిజన్, తర్వాత మల్టిప్లికేషన్, తర్వాత ఎడిషన్, తర్వాత సబ్ట్రాక్షన్. అంటే మనం క్యాలిక్యులేషన్ చేసే ప్రిఫరెన్స్ ఆర్డర్ ఏదైతుందో మనం క్యాలిక్యులేషన్ చేసే ప్రిఫరెన్స్ ఆర్డర్ అని లెఫ్ట్ నుంచి రైట్కి ఉండాలన్నమాట. మన క్యాలిక్యులేషన్ చేసే ప్రిఫరెన్స్ ఆర్డర్ అనేది. ఓకేనా? అలా మీరు బాడ్మాస్ రూల్ని ఫాలో అవుతూ సాల్వ్ చేయాలి. అందుకే ఇప్పుడు నేను కూడా మీరు చూస్తే కనుక బాడ్మాస్ రూలే ఫాలో అవుతుంటాను. బాడ్మాస్ రూల్ ప్రకారమే సాల్వ్ చేస్తుంటాను. ఇప్పుడు నేను సాల్వ్ చేయబోయే క్వశ్చన్స్ అన్నీ కూడా బాడ్మాస్ రూల్ ఫాలో అవ్వాల్సిందే. అవ్వలేదనుకోండి ఆన్సర్ మారిపోతుండే అంతే. ఆన్సర్ మారిపోయిందంటే మీ ఆన్సర్ రాంగ్ ఆన్సర్. ఓకేనా? ఈ క్వశ్చన్ ఆన్సర్ చేసింది కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 24% ఆఫ్ 40% ఆఫ్ 3/4 ఆఫ్ 12,000 ఎంత అంటున్నారు. సింపుల్ క్యాలిక్యులేషన్ సింపుల్గా ఫట్ఫటా లేపేస్తుండాలన్నమాట. చకచక ఎక్కువ టైం పట్టకూడదు. చూడండి ఇక్కడ ఒకసారి పర్సెంటేజ్ 2 సున్నాలు క్యాన్సిల్ చేశాను. ఎందుకంటే పర్సెంటేజ్ 2 సున్నాలు క్యాన్సిల్ చేసుకోవచ్చు కదా. అలానే ఇక్కడ చూడండి పర్సెంటేజ్ అన్నప్పుడు 2 సున్నా క్యాన్సిల్ చేయాలి. ఇక్కడ 1 సున్నా ఉంది, ఇక్కడ 1 సున్నా ఉంది అంటే 2 సున్నాలు క్యాన్సిల్ అయిపోయాయి. ఓకేనా? నెక్స్ట్ అలానే చూడండి ఇగో ఈ 4 క్యాన్సిల్ చేశాను. అవునా కాదా? ఇప్పుడు ఇంకా ఏం మిగిలిపోయిందంటే ఇక్కడ 24 మిగిలిపోయింది ఇంటూ ఇక్కడ ఏం మిగిలిపోయింది? 3 మిగిలిపోయింది ఇంటూ ఇక్కడ ఏం మిగిలిపోయింది? 12 మిగిలిపోయింది. అవునా కదా? 24 3 ఇక్కడేమో మనకి 12 మిగిలిపోయింది. అవునా కదా? ఇప్పుడు ఈ మొత్తాన్ని మల్టిప్లై చేస్తా అంటే మల్టిప్లై చేసేయండి. సార్ నాకు మల్టిప్లికేషన్ బాగా వచ్చు, కావాలంటే మల్టిప్లై చేస్తాను, మల్టిప్లై చేయండి. సార్ నాకు మల్టిప్లికేషన్ రాదు అని అనుకోండి. మల్టిప్లికేషన్ మీకు రాకపోతే కనుక లాస్ట్ డిజిట్ చూడండి. ఎందుకు లాస్ట్ డిజిట్ చూడమంటే ఇక్కడ లాస్ట్ డిజిట్స్ అనేవి వేరుగా ఉన్నాయి. చూడండి ఇక్కడ లాస్ట్ డిజిట్ 8 ఉంది, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 2 ఉంది. లాస్ట్ డిజిట్ అనేది వేరుగా ఉంది కాబట్టి లాస్ట్ డిజిట్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు. చెయ్యండి. చేస్తే ఏమవుద్ది? 4 3s are 12. 12 అంటే 2 వచ్చుద్ది. అవునా కదా? 2 2s are ఎంత? 4. అంటే మన ఆన్సర్కి లాస్ట్ డిజిట్ 4 ఉండాలి. మన ఆన్సర్కి లాస్ట్ డిజిట్ 4 ఉండాలి. మన ఆన్సర్కి లాస్ట్ డిజిట్ 4 కాబట్టి అలాంటి ఆప్షన్ ఒకటి ఉంది, లాస్ట్ డిజిట్ 4. అవునా కాదా? అంటే మన ఆన్సర్ ఎంత అంటే 864. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. 11.11% ఆఫ్ 27.27% ఆఫ్ 8.33% ఆఫ్ 3564 ఈక్వల్ టు ఎంత అన్నారు. అంటే మీకు ఇక్కడ ఖచ్చితంగా పర్సెంటేజ్ టు ఫ్రాక్షన్ వాల్యూస్ తెలియాలి. ఒకవేళ మీకు కనుక పర్సెంటేజ్ టు ఫ్రాక్షన్ వాల్యూస్ తెలియకపోతే మళ్ళీ ఈ క్వశ్చన్ని నార్మల్గా సాల్వ్ చేయడం చాలా కష్టం. పర్సెంటేజ్ టు ఫ్రాక్షన్ వాల్యూస్ ఎలా వస్తుంటాయి, వాటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఎగ్జామినేషన్లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఇలాంటి అన్ని టెక్నిక్స్ కూడా ఆల్రెడీ మనకు పాతప్పుడు క్లాసెస్లో చెప్పాము. యూట్యూబ్లో ఫ్రీ క్లాసెస్ కూడా ఉన్నాయి, మన కోర్సులో కూడా క్లాసెస్ ఉన్నాయి. చూడండి 11.11% అంటే ఫ్రాక్షన్లో ఎంత? 11.11% అంటే ఫ్రాక్షన్లో 1/9. అవునా కాదా? ఆఫ్ అంటే మల్టిప్లికేషన్. అవునా కాదా? 27.27% అంటే ఎంత? 1/11 అంటే 9.09. అవునా కాదా? మరి అప్పుడు 3/11 కదా. 3/11 అంటే 27.27%. అవునా కాదా? మళ్ళీ ఆఫ్ ఉంది. ఆఫ్ అంటే మల్టిప్లికేషన్. 8.33 అంటే ఎంత? 8.33 అంటే ఎంత? 1/12. అవునా కాదా? 1/12 అంటే 8.33%. అవునా? మళ్ళీ ఆఫ్ కాబట్టి
మల్టిప్లికేషన్ ఇంటూ 3 5 6 4 ఇప్పుడు మనం ఈక్వల్ టు ఎంతో కనుక్కోవాలి. ఇప్పుడు ఒకసారి చూడండి, మీ క్యాలిక్యులేషన్ బాగా వస్తే క్యాలిక్యులేషన్ చేసేయండి. ఒకవేళ క్యాలిక్యులేషన్ రాదు అనుకుంటే కానీ రాకపోతే వదిలేయండి. అర్థమైందా? సింపుల్గా క్యాలిక్యులేషన్ వస్తే చేయాలి, క్యాలిక్యులేషన్ రాకపోతే కనుక ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు చూస్తే కనుక ఆప్షన్స్లో లాస్ట్ డిజిట్ వేరువేరుగా ఉన్నాయి కాబట్టి మీరు ఏం చేస్తారంటే లాస్ట్ డిజిట్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు. వెరిఫికేషన్ చేస్తే చూడండి, ఇక్కడ మీరు వెరిఫికేషన్ చేసినట్లయితే కనుక ఇదేమో చూడండి, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ లాస్ట్ డిజిట్ ఏముంది 4 ఉంది. అవునా కదా? అందుకని చూడండి 1 × 3 3, 3 × 1 3, 3 × 4 ఎంత 12 అంటే లాస్ట్ డిజిట్ ఎంత 12 అంటే లాస్ట్ డిజిట్ 2. అవునా కదా? అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లాస్ట్ డిజిట్ 2 వచ్చింది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లాస్ట్ డిజిట్ 2 వచ్చింది కాబట్టి రైట్ హ్యాండ్ సైడ్ కూడా లాస్ట్ డిజిట్ 2 రావాలి. అవునా కదా? ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ ఆపరేషన్ జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు నాకు రైట్ హ్యాండ్ సైడ్ ఏమొస్తుందో నేను కనుక్కోవాలి. అందుకని ఇప్పుడు నేను వెరిఫికేషన్ చేస్తున్నాను కాబట్టి ఈ డినామినేటర్లో ఉన్నాయి అన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఈ డినామినేటర్లో ఉన్నాయి అన్నీ కూడా వెళ్ళిపోతాయి. క్వశ్చన్ మార్క్ ఇంటూ 9 × 11 × 12. అవునా కదా? డినామినేటర్లో ఉన్న అన్నీ కూడా ఏమైపోతాయి, అటుపక్క వెళ్ళిపోయి మల్టిప్లికేషన్ అయిపోతాయి కాబట్టి ఇప్పుడు మీరు వీటిని లాస్ట్ డిజిట్ వెరిఫై చేయండి. లాస్ట్ డిజిట్ ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 9 ఉంది కదా. 2 1s are ఎంత 2, 2 9s are ఎంత 18, ఇక్కడ 8 వచ్చింది. అవునా కదా? 8 × క్వశ్చన్ మార్క్ చేస్తే నాకు ఏం రావాలి? 8 × క్వశ్చన్ మార్క్ చేస్తే నాకు 2 రావాలి. 8ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 2 వచ్చుద్ది? చూడండి, 8ని ఏ నెంబర్తో మల్టిప్లై 2 వచ్చుద్ది? 8ని 5తో మల్టిప్లై చేస్తే 2 వచ్చుద్దా? రాదు. 8ని 7తో మల్టిప్లై చేస్తే ఎంత? 8 7 టైమ్స్ చేస్తే మనకి ఎంత వచ్చుద్ది? 8 7 టైమ్స్ చేస్తే మనకి 56 వచ్చుద్ది. అంటే లాస్ట్లో 6 వచ్చుద్ది, కానీ నాకు 2 కావాలి. రాంగ్ ఆన్సర్. 8 9 టైమ్స్ ఎంత? 72 అంటే లాస్ట్లో 2 వచ్చింది, నాకు 2 కావాలి, 2 వచ్చింది అంటే ఇది నాకు సరిపోద్ది. 8 8 టైమ్స్ చేస్తే 64, లాస్ట్లో 4 వచ్చింది, నాకు వద్దు. 8 6 టైమ్స్ చేస్తే 48, లాస్ట్లో 8 వచ్చింది, నాకు వద్దు. అంటే నా ఆన్సర్ ఎంత? 9. అవునా కదా? అలా ఏంటంటే నా క్యాలిక్యులేషన్ రాదు సార్, ఇంత పెద్ద నెంబర్ నేను కొట్టలేను అని అనుకోండి, కొట్టడం రాకపోతే వదిలేసేసి లాస్ట్ డిజిట్ వెరిఫై చేయండి. లాస్ట్ డిజిట్ ఇక్కడ నేను న్యూమరేటర్లో ఉన్న వాల్యూస్ 1 × 3 × 1 × 4 చేస్తే నాకు లాస్ట్ డిజిట్ ఏమొచ్చింది? 2 వచ్చింది. సేమ్ అలానే డినామినేటర్లో ఉన్న 9 11 12 అనేవి అటు వెళ్ళిపోతే మల్టిప్లికేషన్ అవుతాయి. నాకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 2 వస్తే లాస్ట్ డిజిట్ రైట్ హ్యాండ్ సైడ్ కూడా 2 రావాలి. అలా రావాలి అంటే మన ఆన్సర్ ఏమవ్వాలి? 9 అవ్వాలి. అర్థమవుతుందా? ఇప్పుడు ఎవరైతే స్టూడెంట్స్ క్యాలిక్యులేషన్ కావాలనుకుంటున్నారో వాళ్ళు క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ 9 టేబుల్ 9 3లో ఎన్నిసార్లు పోతుంది? 3 టైమ్స్ పోతుంది. అవునా కదా? అలానే ఇప్పుడు ఇక్కడ క్యాలిక్యులేషన్స్ మీరు చూస్తే కనుక ఏం క్యాన్సిలేషన్ అవుతాయి చూడండి ఒకసారి. క్యాలిక్యులేషన్ మీరు చూస్తే కనుక ఇప్పుడు 11 టేబుల్ క్యాన్సిల్ అవుతుందా? 11 3 టైమ్స్ వేస్తే 33. అవునా కదా? 33 అంటే ఇంకా మనకి ఎంత మిగిలిపోయింది? ఇంకా 2 మిగిలిపోయింది. 11 2 టైమ్స్ వేస్తే 22, ఇంకెంత మిగిలి 4 మిగిలిపోయింది. 11 4 టైమ్స్ వేస్తే 44. అవునా కదా? 11 టేబుల్ క్యాన్సిల్ అయిపోయింది. అవునా? నెక్స్ట్ అలానే మీరు కావాలనుకుంటే ఇప్పుడు దీన్ని చూడండి ఒకసారి, 3 టేబుల్తో క్యాన్సిల్ చేయండి. 3 టేబుల్తో క్యాన్సిల్ అనుకోండి, 3 1 times 3. అవునా కదా? 3 8 times 24. అవునా కదా? అలానే ఈ 108 ఏతుందో 108 12లో ఎన్నిసార్లు పోతుంది? 9 టైమ్స్ పోతుంది. అవునా కదా? అలా మీరు కావాలనుకుంటే క్యాలిక్యులేషన్స్ బాగా వస్తే క్యాలిక్యులేషన్ చేయొచ్చు. ఒకవేళ మీకు క్యాలిక్యులేషన్ రావనుకో, సార్ నా క్యాలిక్యులేషన్స్ రావు, నేను చాలా వీక్, నేను నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఏంటంటే మ్యాథమెటికల్ ఆపరేషన్స్ని పర్ఫామ్ చేసే విధానం ఏదైతే ఉందో దాని మీద మీకు బేసిక్ గ్రిప్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి. అలా స్ట్రాంగ్గా ఉంటే ఏమవుతుందంటే మనం ఆప్షన్స్ని యూస్ చేసుకుని క్యాలిక్యులేషన్స్ రానప్పటికీ కూడా మనం క్వశ్చన్స్ ఈజీగా ఆన్సర్లు పెట్టే విధంగా మంచి టెక్నిక్స్ చాలా ఉంటాయి అనమాట. అవన్నీ ఆల్రెడీ మనం క్లాస్లో చెప్తున్నాము. అర్థమవుతుందా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ బ్రాకెట్స్లో ఉన్నది ఫస్ట్ చేయాలి. బ్రాకెట్స్లో మీకు ఉన్నదంటే ఇదే కదా, ఫస్ట్ చేస్తే ఏమవుద్ది? 2 + 2 ఎంత? 4. అవునా కదా? ఇప్పుడు తర్వాత -2 × 4 ఇది ఇలా ఉంది. బ్రాకెట్స్లో క్లోజ్ బ్రాకెట్స్ కదా, క్లోజ్ బ్రాకెట్స్ అంటే మల్టిప్లికేషన్. -2 × 4 అంటే ఏమవుద్ది? -2 × 4 అంటే -8 అవుద్ది. అవునా కదా? అంటే దాని మీనింగ్ ఏమవుతుందంటే ఇక్కడ 2 ఉంది, ఇక్కడ ఇది -2 × 4. -2 × 4 అంటే ఇది -8 అవుతుంది. అవునా కదా? -8 అవుతుంది. అవునా? అలానే ఇప్పుడు ఇక్కడ దీన్ని నేను మళ్ళీ అందరికి అర్థమవ్వాలనే ఉద్దేశంతో నేను ఇది కంటిన్యూ చేస్తాను అన్నమాట. ఓకేనా? యాక్చువల్గా ఇది డైరెక్ట్గా రాసేయచ్చు, బట్ మళ్ళీ కొంతమందికి అర్థం కాదు కదా, అందుకే ఇదంతా మళ్ళీ స్టెప్లు రాస్తున్నాను. ఇప్పుడు చూడండి 2 - 8 అంటే ఏమవుతుంది? 2 - 8 అంటే 2 - 8 చేస్తే ఎంత వచ్చుద్ది? 2 - 8 చేస్తే 2 - 8 చేస్తే మనకి -6 వచ్చుద్ది. అవునా కదా? ఇప్పుడు చూడండి 2 - 6 ఇది ఏమని చూడండి, ఇది 2 - 6. 2 - 6 అంటే +6 అయిపోతుంది కదా. అవునా కదా? 2 + 6 అయిపోతుంది కదా. అవునా కాదా?
చెప్పాలి. 2 + 6 అయిపోద్దా? మరి 2 + 6 అంటే ఎంత? 8. అప్పుడు ఏమవుద్ది? 2 - 8 అంటే ఎంత? 2 - 8 అంటే -6. అవునా కాదా? ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత అంటే -6 అనేది కరెక్ట్ ఆన్సర్. అర్థమవుతుందా? నిజానికి ఈ క్వశ్చన్ని నేను ఇలా మొత్తం అంతా పెన్ను పేపర్ పెట్టి మొత్తం చేయాల్సిన అవసరం లేదు. మరి ఎందుకు చేశారు సార్ అంటే చాలామందికి మళ్ళీ నేను డైరెక్ట్గా రాసేసి అర్థం కాదు, అందుకే నేను అంతా రాశాను. అదే మీకు క్యాలిక్యులేషన్ బాగా వచ్చు అనుకోండి, మీకు ఎలా చేయాలి తెలుసు కాబట్టి చూడండి. ఫస్ట్ ఏం చేయాలి? 2 + 2 చేస్తే 4 వచ్చుద్ది. అవునా కదా? -2 × 4 చేసామనుకోండి ఎంత వచ్చుద్ది మనకి? ఇది -8 వచ్చుద్ది. అవునా కదా? 2 - 8 చేస్తే ఎంత వచ్చుద్ది? -6 వచ్చుద్ది. మైనస్ అంటే ప్లస్. 2 + 6 అంటే ఎంత వచ్చుద్ది? 8 వచ్చుద్ది. 2 - 8 అంటే ఏమొచ్చుద్ది? -6 వచ్చుద్ది. డైరెక్ట్గా పెట్టవచ్చు. అంటే మనకి దాని మీద ఉన్న గ్రిప్, మనకి దాని మీద ఉన్న నాలెడ్జ్, దాని మీద మనకున్న స్పీడ్, యాక్యురసీ, దాన్ని బట్టి మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అర్థమైందా? నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. లైవ్లో పార్టిసిపేట్ చేస్తే అందరూ కూడా ఆన్సర్లు కమెంట్ చేస్తూ ఉండాలి. ఎస్, -6 అనేది కరెక్ట్ ఆన్సర్. అవును, -6 ఆన్సర్. ఇప్పుడు ఈ క్వశ్చన్ చెప్పాలి. 23568 ప్లస్ 33852 ప్లస్ 17183 మైనస్ 52549 ఈక్వల్ టు ఎంత? ఒకసారి మీరు ఈ క్వశ్చన్ చూస్తే కనుక ఇక్కడ సింపుల్గా ఈ క్వశ్చన్లో వాళ్ళు ఎడిషన్ సబ్ట్రాక్షన్ చేశారు, దానికన్నా ఇంకేం చేయలేదు. అలా అని చెప్పి నాకు ఎడిషన్లు బాగా వచ్చు, నాకు సబ్ట్రాక్షన్లు బాగా వచ్చు అని నేను ఎడిషన్ సబ్ట్రాక్షన్ చేద్దాం అనుకున్నాను అనుకోండి, అప్పుడు విలువైన టైం ఏది ఉంటుందో, వాల్యుబుల్ టైం, ఎగ్జామినేషన్లో మనం దాన్ని వేస్ట్ చేస్తున్నట్టు అవుద్ది అనమాట. అందుకనే ఎంత బాగా ఎడిషన్ వచ్చినా, ఎంత బాగా సబ్ట్రాక్షన్ వచ్చినా క్యాలిక్యులేషన్ చేయకూడదు. ఎందుకంటే నెంబర్లు పెద్ద పెద్దగా ఉన్నాయి కదా, క్యాలిక్యులేషన్ చేయకూడదు. ఇక్కడ మీరు చూడండి ఒకసారి, చూడండి. ఇప్పుడు నేను లాస్ట్ డిజిట్ వెరిఫై చేద్దాం అనుకుంటున్నా. లాస్ట్ డిజిట్ వెరిఫై చేద్దామని అనుకున్నప్పుడు మీరు గమనిస్తే కనుక ఈ క్వశ్చన్లో చూడండి, లాస్ట్ డిజిట్ ఆప్షన్లో అన్నిట్లో కూడా సేమ్ ఉంది లాస్ట్ డిజిట్. అవునా కదా? నేను లాస్ట్ డిజిట్ వెరిఫై చేద్దాము అంటే ఆప్షన్స్ అన్నిట్లో లాస్ట్ డిజిట్ సేమ్ ఉంది. ఒకవేళ లాస్ట్ డిజిట్ అనేది డిఫరెంట్గా ఉందనుకో, అప్పుడు లాస్ట్ డిజిట్ వెరిఫై అని చెప్పొచ్చు. కానీ ఇక్కడ లాస్ట్ డిజిట్ అనేది సేమ్ ఉంది. మరి లాస్ట్ డిజిట్ ఆప్షన్స్ అన్నిట్లో సేమ్ ఉంది కాబట్టి లాస్ట్ డిజిట్ టెక్నిక్ ఇప్పుడు మనం అప్లై చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం లేనే లేదు. మరి ఏం చేయాలి అంటే ఇప్పుడు నేను డిజిటల్ సమ్ ఉపయోగించబోతున్నాను. డిజిటల్ సమ్ అర్థమైందా? డిజిటల్ సమ్ ఉపయోగిస్తున్నాను. డిజిటల్ సమ్ అని తెలుసు కదా, ఇక్కడ ఉన్న నెంబర్స్ మొత్తాన్ని యాడ్ చేసి సమ్ చేసి సింగిల్ డిజిట్ కింద చెప్పాలి. ఈ చేసే ప్రాసెస్లో ఏవైనా నెంబర్స్ కంబైన్ అయితే 9 వచ్చింది అనుకుంటే వాటిని పక్క పెట్టాలి. డిజిటల్ సమ్ అంటే ఏంటో ఆల్రెడీ నేను పాతప్పుడు చెప్పాను, ఒకవేళ మీకు తెలియకపోతే చూడండి. అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ చూడండి, 3 + 6 చేస్తే 9 పక్కన పెట్టండి. అప్పుడు ఇంకేం మిగిలింది? 2 + 5 + 8 అంటే 15 అంటే 1 + 5 1 + 5 అంటే 6 వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ అలానే మీరు నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఒకసారి చూస్తే 5 + 2 + 3 5 + 2 + 3 చేసామనుకోండి, 5 + 2 + 3 చేస్తే 9 రావట్లేదు కదా? అవునా కదా? మనకి 9 వస్తే పక్క పెట్టాలి, 9 రాకపోతే మనం యాడ్ చేసుకోవడమే. అవునా కదా? అందుకే ఇప్పుడు ఒకసారి యాడ్ చేస్తే ఏమొస్తుంది చూడండి. ఒకసారి మనం యాడ్ చేసామనుకోండి, అప్పుడు 8 + 2 10 10 + 5 15 15 + 3 18 18 + 3 18 + 3 చేస్తే ఎంత వస్తుంది మనకి? 21 అంటే 2 + 1 3 వచ్చింది. అవునా కదా? అంటే ఈ మొత్తాన్ని మనం డిజిటల్ సమ్ కడితే కనుక మనకి ఎంత వచ్చిందంటే 3 వచ్చింది. కరెక్ట్గా చేసామా? 10 15 18 20 18 21. అవునా? 21 అంటే 2 + 1 సరిపోయింది. ఓకేనా? ఇక్కడ చూడండి, 8 + 1 అంటే 9 పక్కన పెట్టేయండి. పక్కన పెట్టేస్తే ఇంకా 1 + 7 + 3 అంటే ఎంత? 11 11 అంటే ఎంత? 1 + 1 2. అవునా కాదా? నెక్స్ట్ అలానే ఇక్కడ చూడండి, 5 + 4 అంటే 9 పక్కన పెట్టండి. ఇదిగో 9 పక్కన పెట్టండి. 5 + 2 అంటే ఎంత? 7. అవునా కాదా? ఇప్పుడు ఇక్కడ ఏ ఆపరేషన్ ఉంటే అదే ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. ఇక్కడ ప్లస్ ఉంది ప్లస్, ఇక్కడ ప్లస్ ఉంది ప్లస్, ఇక్కడ మైనస్ ఉంది మైనస్. అవునా కదా? ఇప్పుడు దీన్ని మీరు సింప్లిఫై చేయండి. సింప్లిఫై చేస్తే ఏమవుద్ది? 6 + 3 చేస్తే ఎంత? 9 9 + 2 చేస్తే ఎంత? 9 + 2 చేస్తే 11 11 - 7 చేస్తే ఎంత? 11 - 7 చేస్తే ఎంత? 11 - 7 చేస్తే ఎంత? 4. అవునా కదా? అంటే క్వశ్చన్కి డిజిటల్ సమ్ ఎంత వచ్చింది? క్వశ్చన్కి డిజిటల్ సమ్ 4 వచ్చింది. మరి క్వశ్చన్కి డిజిటల్ సమ్ 4 వస్తే ఆన్సర్కి కూడా డిజిటల్ సమ్ 4 రావాలి. ఇదే కదా లాజిక్? అవునా కదా? ఆన్సర్కి కూడా డిజిటల్ సమ్ 4 రావాలి. చెక్ చేద్దాం ఆన్సర్ డిజిటల్ సమ్ 4 వస్తుందో రావట్లేదా. ఇక్కడ చూడండి, 2 + 0 + 0 + 8 + 4 చేశారు అనుకోండి, మొత్తం కలిపి ఎంత వస్తుంది? మొత్తం కలిపితే 14 14 అంటే 1 + 4 5 వస్తుంది. అవునా కదా? కానీ మన డిజిటల్ సమ్ ఎంత కావాలి? 4 కావాలి. రాంగ్ ఆన్సర్. ఇప్పుడు చూడండి, 1 + 8 9, అప్పుడు 2 + 2 + 4 అంటే ఎంత వస్తుంది? డిజిటల్ సమ్ 8 వస్తుంది. కానీ మనకు కావాల్సింది ఎంత? 4. రాంగ్ ఆన్సర్. ఇక 1 + 8 చేస్తే ఎంత? 9. 2 + 4 చేస్తే ఎంత? 6. అని డిజిటల్ సమ్ 6 వస్తుంది. కానీ మనకు కావాల్సింది ఎంత? మనకు కావాల్సింది 4. రాంగ్ ఆన్సర్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకసారి చూస్తే కనుక ఈ 5 + 4 చేస్తే 9, అప్పుడు ఇక్కడ మనకి 2 + 2 ఎంత వచ్చింది? 4 వచ్చింది. మన డిజిటల్ సమ్ 4 రావాలి, 4 వచ్చేసింది. అవునా కదా? మనకు 4 రావాలి, 4 వచ్చింది. అంటే కరెక్ట్ ఆన్సర్ ఏమిటి అంటే ఈ క్వశ్చన్కి చూడండి, కరెక్ట్ ఆన్సర్ ఏమిటంటే 22054. అర్థమైందా? ఇది కరెక్ట్ ఆన్సర్, 22054.
ఓకేనా? ఎస్ 22054 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎస్ కరెక్ట్ ఆన్సర్. ఎస్ లైవ్లో పార్టిసిపేట్ చేసి అందరూ కూడా ఆన్సర్స్ కామెంట్ చేస్తున్నారు. కరెక్ట్ ఆన్సర్ అవును. అలా ఏమిటంటే మనకి కొన్నిసార్లు ఇక్కడ ఎడిషన్ సబ్ట్రాక్షన్ కనిపిస్తున్నాయి. నాకు ఎడిషన్లో బాగా వచ్చు, నా సబ్ట్రాక్షన్లో బాగా వచ్చు అని చెప్పని మీరు క్యాలిక్యులేషన్ చేయడానికి ట్రై చేస్తే ఎగ్జామినేషన్లో వాల్యుబుల్ టైంని మనం వేస్ట్ చేస్తున్నట్టు. దయచేసి అలా చేయకూడదు. అర్థమైందా? మనకి ఎంత బాగా వచ్చినా సరే మనం వచ్చు అని చెప్పి మన ప్రతాపాన్ని ఎక్కడ పడితే అక్కడ చూపించకూడదు. అవసరమైనప్పుడు మాత్రమే మనం చూపించాలి. తెలివైన వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారంటే అవసరం ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళ ప్రతాపాన్ని చూపిస్తారు. అంతేగాని ఎప్పుడు పడితే అప్పుడు నాకు వచ్చి కదా, అబ్బా నేను బాగా తోపు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు అలా చేయకూడదు అనమాట. ఓకేనా? నెక్స్ట్ సేమ్ అలాంటి క్వశ్చనే చూడండి. ఇగో 2 + 7 చేస్తే 9 పక్కన పెట్టండి. పక్కన పెడితే 1 + 4 + 3 చేస్తే ఎంత వచ్చింది? డిజిటల్ సమ్ 8 వచ్చింది. అవునా కాదా? నెక్స్ట్ దీని డిజిటల్ సమ్ ఎంత వచ్చింది? దీనికి కూడా డిజిటల్ సమ్ 8 వచ్చింది. అవునా కాదా? ఇగో ఇక్కడ చూడండి 7 + 1 + 1 చేస్తే 9 పక్కన పెట్టండి. డిజిటల్ సమ్ ఎంత వచ్చింది? 3 వచ్చింది. అవునా కాదా? 2 + 7 చేస్తే 9 పక్కన పెట్టండి. 1 + 4 + 7 చేస్తే ఎంత వస్తుంది? ఇప్పుడు ఇది మనకి 12 అంటే 1 + 2 ఎంత? 3. డిజిటల్ సమ్ 3 వచ్చింది. అవునా కాదా? నెక్స్ట్ ఇగో ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే కనుక ఏమవుతుంది? 7 + 3 + 8 అంటే 18 అన్నా సరే క్యాన్సిల్ చేయొచ్చు. ఎందుకు? 18 అంటే 2 9లు ఉన్నాయి. 9 + 9 చేస్తే 18 కదా. అందుకనే ఏవైనా నెంబర్స్ని కలుపుతున్నప్పుడు 9 వచ్చుద్ది అనుకుంటే పక్కన పెట్టొచ్చు. అప్పుడు 7 + 3 + 8 చేస్తే 18 వచ్చింది. 18 అంటే 2 9లు. అందుకని పక్కన పెట్టేస్తే ఇంకా డిజిటల్ సమ్ ఎంత? దీనికి డిజిటల్ సమ్ ఎంత అంటే 5. అవునా కదా? ఇగో ఆపరేషన్ ఏది ఉంటే అది ఇక్కడ ప్లస్, ఈ క్వశ్చన్ మార్కే మనం కనుక్కోవాలి. ఈక్వల్ టు ఏ ఆపరేషన్ ఉంటే అదే ఆపరేషన్ చేయాలి. ఇక్కడ ప్లస్, ఇక్కడ ఏముంది? మైనస్, ఇక్కడ ఏముంది? మైనస్. అవునా కదా? ఇప్పుడు క్యాలిక్యులేషన్ జాగ్రత్తగా చేయండి. క్యాలిక్యులేషన్ చేస్తే ఏమొచ్చండి? +8 -8 క్యాన్సిల్ అయిపోతాయి. -3 + 3 క్యాన్సిల్ అయిపోతాయి. అవునా కదా? అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అన్ని క్యాన్సిల్ అయిపోయి. మళ్ళీ మీరు అనుకోవచ్చు, సార్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అన్ని క్యాన్సిల్ అయిపోతే 0 వేయాలా అని చెప్పని. ఒకసారి చూడండి, మనకి 0 అన్నా 9 అన్నా రెండు ఒకటే. ఎందుకు? డిజిటల్ సమ్ అప్లై చేసే టైంలో మనం 9 వచ్చినప్పుడల్లా వాటిని కన్సిడరేషన్ తీసుకోవట్లేదు. అవునా కదా? ఇప్పుడు ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ చూడండి 7 + 2 చేస్తే 9 వచ్చిందని చెప్పా. అందుకని వాటిని పక్కన పెట్టేసా అంటే దాని మీనింగ్ ఏంటి? వాటిని నేను కన్సిడరేషన్ చేసుకోవట్లేదు, వాటిని 0 చేస్తున్నారు. 0 అందుకని ఏమిటంటే ఈ మొత్తం క్యాన్సిల్ అయిపోయింటే 0 వచ్చిన అర్థం. 0 అన్నా 9 అన్నా రెండు ఒకటే. అంటే దాని మీనింగ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డిజిటల్ సమ్ 9 వచ్చింది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డిజిటల్ సమ్ 9 వచ్చింది కాబట్టి రైట్ హ్యాండ్ సైడ్ కూడా డిజిటల్ సమ్ ఎంత రావాలి? రైట్ హ్యాండ్ సైడ్ కూడా 9 రావాలి. అవునా కదా? మరి 9 రావాలి అంటే ఒకసారి ఇక్కడ చూడండి, మనకి క్వశ్చన్ మార్క్ ఎంత అవ్వాలి? క్వశ్చన్ మార్క్ ప్లస్ ఇది ఎంత ఉంది? 5 ఉంది. అవునా కదా? అంటే మనకి క్వశ్చన్ మార్క్ ఎంత అవ్వాలి? ఇప్పుడు డిజిటల్ సమ్ 9 రావాలి అంటే క్వశ్చన్ మార్క్ ఎంత అవ్వాలి అంటే 4 అవ్వాలి. అవునా కదా? డిజిటల్ సమ్ 9 రావాలంటే క్వశ్చన్ మార్క్ వాల్యూ ఎంత అవ్వాలి? 4 అవ్వాలి క్వశ్చన్ మార్క్. అవునా కదా? మరి 4 క్వశ్చన్ మార్క్ 4 కాబట్టి మన ఆన్సర్ డిజిటల్ సమ్ అనేది 4 ఉండాలి. 4 ఎక్కడుందో చెక్ చేద్దాం. 4 ఎక్కడుందో చెక్ చేద్దాం. చూడండి, ఇక్కడ చూస్తే కనుక 4 + 4 + 1 చేస్తే ఎంత? 4 + 4 + 1 చేస్తే 9 కాబట్టి పక్కన పెట్టండి. దీని డిజిటల్ సమ్ ఎంత వస్తుంది? డిజిటల్ సమ్ ఎంత వస్తుంది? 3 వచ్చింది. 1 + 2 3 కదా, అంటే ఇది రాంగ్ ఆన్సర్. మన డిజిటల్ సమ్ 4 కావాలి, 3 వచ్చింది, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఇచ్చోండి, 1 + 4 + 4 చేస్తే 9 పక్కన పెట్టండి. ఇక్కడ ఎంత వచ్చింది? 4 వచ్చింది. మన డిజిటల్ సమ్ 4 రావాలి, 4 వచ్చింది అంటే ఇదే ఆన్సర్. అర్థమైందా? వచ్చేసింది. ఇక్కడ కావాలి ఇక్కడ చెక్ చేయండి. చెక్ చేసి చూడండి, ఇక్కడ 4 4 1 అంటే 9 పక్కన పెట్టండి. 6 + 2 అంటే ఎంత? 8. మన డిజిటల్ సమ్ 4 కావాలి, 8 వచ్చింది, రాంగ్ ఆన్సర్. ఇక్కడ చూడండి 4 4 1 9 పక్కన పెట్టండి. 2 + 4 ఎంత? 6. మనకి డిజిటల్ సమ్ ఎంత కావాలి? 4 కావాలి, 6 వచ్చింది, రాంగ్ ఆన్సర్. అంటే కరెక్ట్ ఆన్సర్ ఏంటండి ఈ క్వశ్చన్కి? ఇగో 1 4 2 2 4 ఇది కరెక్ట్ ఆన్సర్. అర్థమవుతుందా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. 20 × 168 / 14 - 40 = క్వశ్చన్ మార్క్ ప్లస్ 110. మన క్వశ్చన్ మార్క్ ఏంటో కావాలి. సింపుల్. బాడ్ మాస్ రూల్ ఫాలో అవ్వాలి. బాడ్ మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ మనం డివిజన్ ఆపరేషన్ చేయాలి. అవునా కదా? మరి 168 అనేది 14లో ఎన్ని టైమ్స్ పోతుంది? 160 అనేది 14లో ఎన్ని టైమ్స్ పోతుంది? చూడండి, 168 అనేది 14లో ఎన్ని టైమ్స్ పోతుంది అంటే మనకి ఇది 12 టైమ్స్ పోతుంది. అవునా కదా? 14 1 టైం చేస్తే 14 ఉంటుంది, ఇంకా 14 2 టైమ్స్ 28 కదా, అంటే 160 అనేది 14లో 12 టైమ్స్ పోయింది. ఓకేనా? ఇప్పుడు 20 × 12 చేసామనుకోండి, 20 × 12 చేస్తే ఎంత? 240. 240 - 40 అంటే ఎంత? 200. అవునా కదా? అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనకి ఎంత వచ్చింది? 200 వచ్చింది. అవునా కదా? మరి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 200 వచ్చింది కాబట్టి ఇప్పుడు క్వశ్చన్ మార్క్ ఎంత అవ్వాలి? సింపుల్. ఇది ఆల్రెడీ 200 ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్, రైట్ హ్యాండ్ సైడ్ 200 రావాలి. అంటే క్వశ్చన్ మార్క్ ఎంత అవ్వాలి? అప్పుడు 90 అవ్వాలి. అవునా కదా? ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ 110 ఉంది కదా. అప్పుడు మీరు కావాలనుకుంటే సింపుల్గా వెళ్తే మళ్ళీ డిఫరెన్స్ తీసుకోండి. డిఫరెన్స్ తీసుకుంటే 110కి 200కి డిఫరెన్స్ ఎంత? 90. అంటే క్వశ్చన్ ఆన్సర్ ఎంత? 90. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ 153 × 1331 క్లోజ్డ్ బ్రాకెట్స్ డివైడ్ బై 11 × 17 = హౌ మచ్? అవునా కదా? ఇది క్వశ్చన్. ఓకే, 153 × 1331 డివైడ్ బై
11 into 17 ఓకేనా ఈక్వల్ టు హౌ మచ్ ఇది మనం కనుక్కోవాలి ఓకేనా ఇప్పుడు ఒకసారి చూడండి మీరు సింప్లిఫికేషన్ వస్తే సింప్లిఫికేషన్ చేయండి లేదా లాస్ట్ షీట్ వెరిఫై చేయండి లాస్ట్ షీట్ వెరిఫై చేద్దాం అనుకుంటే ఇక్కడ 3 ఉంది ఇక్కడ 1 ఉంది అవునా కదా 3 into 1 అంటే మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 3 వచ్చింది ఇప్పుడు ఈ నెంబర్స్ అటుపక్క వెళ్ళిపోతాయి కదా ఈ నెంబర్స్ అటుపక్క వెళ్ళిపోయినప్పుడు ఏమైపోద్ది క్వశ్చన్ మార్క్ ఇంటూ 11 into 17 అవునా కదా క్వశ్చన్ మార్క్ ఇంటూ 11 into 17 అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 3 వచ్చింది కాబట్టి లాస్ట్ డిజిట్ రైట్ హ్యాండ్ సైడ్ కూడా లాస్ట్ డిజిట్ అనేది 3 రావాలి మరి రైట్ హ్యాండ్ సైడ్ లాస్ట్ డిజిట్ 3 రావాలి కూడా చెక్ చేసి చూడండి 7 into 1 అంటే 7 అవునా కదా అంటే మనకి ఇక్కడ 7 వచ్చింది 7 ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 3 వచ్చుద్ది అది మనం చెక్ చేయాలి అర్థమైందా 7 ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే నాకు లాస్ట్ డిజిట్ 3 వచ్చుద్ది చెక్ చేస్తున్నా చూడండి 7 8 టైమ్స్ చేసామనుకోండి 56 7 8 టైమ్స్ 56 లాస్ట్లో 6 వచ్చుద్ది ఇది రాంగ్ ఆన్సర్ మనకు కావాల్సినంత 3 రావాలి 7 9 టైమ్స్ చేస్తే ఎంత 7 9 టైమ్స్ 63 లాస్ట్లో 3 వస్తుంది అంటే ఇది ఆన్సర్ అవడానికి ఛాన్స్ ఉంది 7 3 టైమ్స్ చేస్తే 21 లాస్ట్లో 1 వస్తుంది కానీ నాకు 3 కావాలి రాంగ్ ఆన్సర్ మళ్ళీ ఇక్కడ కూడా 9 ఉంది అవునా కదా 7 9 టైమ్స్ 63 అంటే ఆన్సర్ ఇదేనవ్వాలి అంటే మనకు 2 ఆన్సర్లు ఉన్నాయి ఇక్కడ మరి 2 ఆన్సర్లు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే అయితే ఈ రెండిట్లో కరెక్ట్ ఆన్సర్ ఏంటో మనకు తెలియదు కాబట్టి ఇంక మీరు దీన్ని సింప్లిఫై చేయాలి ఓకేనా సింప్లిఫై చేసి ఆన్సర్ ఏంటో చెప్పాలి ఓకేనా సింప్లిఫై చేసి ఆన్సర్ ఏంటో చెప్పండి ఒకసారి సింప్లిఫై చేసి ఓకే సింప్లిఫై చేస్తే దీనికి ఆన్సర్ ఏమవబోతుంది సింప్లిఫై చేస్తే ఒకసారి మీరు చెక్ చేయండి సింప్లిఫై చేస్తే ఏమొస్తుందో ఇప్పుడు ఒకసారి చూడండి ఇది ఈ 1331 11లో క్యాన్సిల్ అయిపోతుంది కదా 11 1 టైం చేస్తే 11 వచ్చుద్ది అవునా కదా 11 1 టైం చేస్తే 11 ఇంకెంత మిగిలిపోయింది 2 11 2 టైమ్స్ చేస్తే 22 అవునా కదా ఇంకా 1 మిగిలిపోయింది 11 1 టైం చేస్తే 11 అవునా కదా నెక్స్ట్ అలానే ఈ 153 17లో ఎన్ని టైమ్స్ పోతుంది 153 17లో ఎన్ని టైమ్స్ పోతుంది చూడండి ఒకసారి 9 టైమ్స్ పోతుంది కదా 9 టైమ్స్ అంటే 9 into 1 to 1 9 into 1 to 1 అంటే ఎంత వస్తుంది ఆన్సర్ అప్పుడు 1089 అర్థమైందా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి నెక్స్ట్ క్వశ్చన్ 15% of 480 plus 80% of 320 plus 20% of 60 equal to how much అని అంటున్నారు చెప్పాలి ఆన్సర్ ఏంటి కమెంట్ చేయాలి ఇక్కడ చూస్తే కనుక అన్నీ కూడా చాలా సింపుల్గా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు డైరెక్ట్గా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అవునా కదా సింపుల్ క్యాలిక్యులేషన్స్ పెద్ద ఎక్కువ ఇక్కడ మీరు చూస్తే ఇచ్చిన పర్సెంటేజ్ అనేవి బేసిక్ పర్సెంటేజెస్ 15 80 20 సింపుల్ కదా చేసేయండి 15% ఆఫ్ 480 అంటే ఎంత 10% ఏమో 48 5% ఏమో 24 48 ప్లస్ 24 చేసామనుకోండి అప్పుడు మనకి ఎంత వస్తుంది 72 ప్లస్ 80% ఆఫ్ 320 80% ఆఫ్ 320 అంటే ఎంత 10% ఏమో 32 కదా అప్పుడు 80% ఏమవుద్ది 240 ప్లస్ 16 అంటే 256 అవునా కదా 256 ఓకే నెక్స్ట్ 20% ఆఫ్ 60 20% ఆఫ్ 60 అంటే ఎంత 12 అవునా ఈ మొత్తాన్ని యాడ్ చేసేయండి మొత్తాన్ని యాడ్ చేస్తే ఏమైపోద్ది 250 ప్లస్ 70 250 ప్లస్ 70 చేసాం అనుకోండి 320 330 ఇంకొక 10 340 అవునా కదా అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత అంటే 340 ఇది సింపుల్ క్వశ్చన్ డైరెక్ట్ క్వశ్చన్ అనమాట ఎందుకంటే ఇక్కడ ఇచ్చిన క్యాలిక్యులేషన్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి చాలా బేసిక్ క్యాలిక్యులేషన్స్ 15% 80% 20% ఇవి సింపుల్ కదా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి నెక్స్ట్ క్వశ్చన్ 49% ఆఫ్ 520 ప్లస్ 51% ఆఫ్ 480 ఈక్వల్ టు హౌ మచ్ ఇక్కడ మీరు చూస్తే కనుక ఈ పర్సంటేజ్ వాల్యూస్ ఒకవేళ మీరు క్యాలిక్యులేట్ చేయాలి అనుకుంటే కనుక వీటిని క్యాలిక్యులేట్ చేయొచ్చు లేదు అనుకుంటే కనుక మనం ఏం చేయొచ్చు అంటే దీనికి లాస్ట్ డిజిట్ టెక్నిక్ లేదా డిజిటల్ సమ్ అప్లై చేసుకోవచ్చు మన ఇష్టం అనమాట ఎలాగైనా మీరు చేసుకోవచ్చు అది మన కంఫర్ట్ అయితే మీరు దీన్ని సింప్లిఫై చేసుకోండి సింప్లిఫై చేసి ఆన్సర్ చెప్పండి లేదు అనుకుంటే కనుక దీనికి మీరు కావాలనుకుంటే లాస్ట్ డిజిట్ టెక్నిక్ లేదా డిజిటల్ సమ్ అప్లై చేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు మీరు ఒకవేళ లాస్ట్ డిజిట్ టెక్నిక్ అప్లై చేస్తారనుకోండి అప్పుడు ఏమైపోద్ది ఇక ఈ పర్సంటేజ్ క్యాన్సిల్ చేసామనుకోండి అప్పుడు ఏమైపోద్ది అంటే 520 కాస్త ఏమైపోద్ది అంటే 5.2 అయిపోద్ది ఇప్పుడు మనం పర్సంటేజ్ తీసేస్తే 520 కాస్త 5.2 అయిపోద్ది అవునా కదా అలానే ఇక్కడ పర్సంటేజ్ తీసేస్తే 480 కాస్త ఏమైపోద్ది 480 కాస్త 4.8 అయిపోద్ది ఓకేనా ఇప్పుడు ఒకసారి నేను లాస్ట్ డిజిట్ వెరిఫై చేస్తాను లాస్ట్ డిజిట్ వెరిఫై చేస్తాను చూడండి 9 2 టైమ్స్ వేస్తే ఎంత 9 2 టైమ్స్ వేస్తే 18 అవునా కదా అంటే ఇక్కడ లాస్ట్ డిజిట్ 8 వచ్చింది ప్లస్ ఇక్కడ చూడండి 1 8 టైమ్స్ వేస్తే ఎంత 8 అవునా ఇక్కడ కూడా 8 వచ్చింది అంటే 8 ప్లస్ 8 అంటే మనకి లాస్ట్లో 6 రావాలి అవునా లాస్ట్లో 6 చూడండి ఇక్కడ లాస్ట్లో 6 ఉంది ఇక్కడ లాస్ట్లో 6 ఉంది ఇక్కడ లాస్ట్లో 6 లేదు రాంగ్ ఆన్సర్ ఇక్కడ లాస్ట్లో 6 లేదు రాంగ్ ఆన్సర్ అంటే దాని మీనింగ్ ఆన్సర్ ఇదేనవ్వాలి ఇదేనవ్వాలి 2 ఆన్సర్లు ఉన్నాయి అందుకనే ఇప్పుడు నేను ఆన్సర్లు ఇక్కడ నాకు 2 ఉన్నాయి కాబట్టి నా ఆన్సర్ డిసైడ్ అవ్వలేదు కాబట్టి అయితే నేను దీన్ని మల్టిప్లికేషన్ చేయాలి మొత్తం అంతా లేదు అనుకుంటే కనుక ఇప్పుడు నేను దీనికి ఏం చేయొచ్చు అంటే డిజిటల్ సమ్ అప్లై చేయొచ్చు డిజిటల్ సమ్ అప్లై చేయొచ్చు చూడండి ఇక్కడ ఇది 9 పోతే ఇక్కడ ఎంత వస్తుంది 4 వచ్చింది ఆఫ్ అంటే మల్టిప్లికేషన్ 5 + 2 + 0 అంటే ఎంత వస్తుంది 7 వస్తుంది అవునా కదా
ప్లస్ నెక్స్ట్ 5 + 1 అంటే ఎంత 6 ఆఫ్ అంటే మల్టిప్లికేషన్ 4 + 8 + 0 అంటే 12 అంటే 1 + 2 3. ఇక్కడ మళ్ళీ మీరు అనుకోవచ్చు సార్ పర్సెంటేజ్ ఉన్నా ఆఫ్ ఉన్నా ఏమున్నా డిజిటల్ సమ్ అప్లై చేసుకోవచ్చు అంటే అప్లై చేసుకోవచ్చు. డిజిటల్ సమ్ అంటే సింపుల్గా అక్కడ ఆపరేషన్తో మనకి సంబంధం లేకోకుండా ఫస్ట్ మనం ఆ నెంబర్లో ఉన్న డిజిట్స్ అన్నిటిని యాడ్ చేసి సింగిల్ డిజిట్ కింద చేయాలి. ఆ తర్వాత మనం ఉన్న ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. ఇక అందుకని చూడండి, ఇక్కడ నేను సింగిల్ డిజిట్ చేసిన తర్వాత వీళ్ళిద్దరి మధ్యలో ఆఫ్ అంటే మల్టిప్లికేషన్, ప్లస్ ఉంది ప్లస్ ఆఫ్ ఉంది ఆఫ్ అంటే మల్టిప్లికేషన్. ఇప్పుడు మీరు పర్ఫామ్ చేసుకోవచ్చు. పర్ఫామ్ చేస్తే 4 7s are 28 28 అంటే 2 + 8 2 + 8 10 10 అంటే 1 + 0 1 + 0 ఎంత అవుద్ది 1 అవుద్ది. అవునా కదా? అంటే ఈ మొత్తానికి ఎంత వచ్చింది 1 వచ్చింది. ప్లస్ కాబట్టి ప్లస్ 6 3 times 18 18 అంటే 1 + 8 9. అవునా కదా? అవునా కదా? ఇప్పుడు ఇక్కడ మీరు చూడండి 9 + 1 9 + 1 కాబట్టి 9 పక్కన పెట్టవచ్చు. ఎందుకంటే మనం డిజిటల్ సమ్లో 9 పక్కన పెడతాం కదా. అంటే దాని మీనింగ్ మనకి చివరికి డిజిటల్ సమ్ ఎంత వచ్చింది, క్వశ్చన్కి డిజిటల్ సమ్ 1 వచ్చింది. అవునా కదా? 4 7s are 28 28 అంటే 2 + 8 10 10 అంటే 1 + 0 1 ఇది 1 వచ్చింది. 6 3 times 18 18 అంటే 1 + 8 9 9 + 1 అన్నప్పుడు 9 పక్కన పెట్టచ్చు కదా, 1 ఉంది. అంటే క్వశ్చన్ డిజిటల్ సమ్ 1 వచ్చింది కాబట్టి ఆన్సర్కి కూడా డిజిటల్ సమ్ 1 రావాలి. చెక్ చేద్దాం. ఇగో 9 క్యాన్సిల్ అయిపోయింది. 4 + 6 ఎంత 10 10 అంటే 1 + 0 1 + 0 అంటే 1. అవునా కాదా? నాకు డిజిటల్ సమ్ 1 కావాలి, 1 వచ్చింది. ఇక్కడ చూడండి, ఇక్కడ 9 పక్కన పెట్టండి. పక్కన పెడితే 6 + 4 + 8 అంటే ఇది 9 వస్తుంది. అవునా కదా? అండ్ ఇది కూడా మన ఆన్సర్ కాదు. మనకి ఆన్సర్ 1 డిజిటల్ సమ్ కావాలి కాబట్టి 1 డిజిటల్ సమ్ ఏమొచ్చింది 499.6. అంటే ఆన్సర్ ఏమవుతుందంటే 499.6. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. 62% ఆఫ్ 16850 ప్లస్ 32% ఆఫ్ 7345 ఈక్వల్ టు 52% ఆఫ్ 645 ప్లస్ క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఈ క్యాలిక్యులేషన్ మొత్తం నేను చేయాలంటే ఖచ్చితంగా టైం వేస్ట్. లాస్ట్ డిజిట్ వెరిఫై చేద్దామా అని అనుకుంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 8 ఉంది, ఇక్కడేమో 2 ఉంది, అక్కడేమో 0 ఉంది. అంటే 3 ఆప్షన్స్లో 8 ఉంది. అంటే ఒకవేళ మనం లాస్ట్ డిజిట్ వెరిఫై చేసినప్పుడు 8 వచ్చింది అనుకోండి, అప్పుడు ఆబ్వియస్లీ మనం ఎంత చేసిన క్యాలిక్యులేషన్ వేస్ట్ అయిపోద్ది. అవునా కదా? అందుకే ఇంకా నేను లాస్ట్ డిజిట్ వెళ్ళకోకుండా ఫస్టే నేను డిజిటల్ సమ్ అప్లై చేస్తున్నా. ఒకసారి చూడండి. మీరు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే కింద ఇచ్చిన ఆప్షన్స్ని బట్టి ఫస్ట్ డిజిటల్ సమ్ చేయాలా లేదా ఫస్ట్ లాస్ట్ డిజిట్ వెరిఫై చేయాలా అనేది క్లారిటీ మనకు ఉండాలి. అంతేగాని ఎప్పుడు లాస్ట్ డిజిటే ఫస్ట్ చేయాలి లేదా ఎప్పుడు డిజిటల్ సమ్ ఫస్ట్ చేయాలి అలా రూల్ ఏమీ ఉండదు. మనం ఎగ్జామినేషన్లో ప్రతి క్వశ్చన్కి సొల్యూషన్ అనేది డీటెయిల్డ్గా రాసుకుంటూ వెళ్తే టైం సరిపోదు అనే సంగతి మనకు తెలుసు కాబట్టి మనం కొన్ని స్మార్ట్ అప్రోచెస్ని ఉపయోగించి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో తక్కువ టైంలో సాల్వ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. అవునా కదా? మరి అలాంటప్పుడు ఏది ఫస్ట్ అప్లై చేయాలి ఏది సెకండ్ అప్లై చేయాలి అనేది మనం ఆ క్వశ్చన్కి తగ్గట్టు మనం మాడిఫై అయిపోతూ ఉండాలి. అంతేగాని ఇదే ఫస్ట్ ఇదే సెకండ్ అలా ఉండదు. అర్థమైందా? ఇప్పుడు ఈ క్వశ్చన్లో ఉన్న ఆప్షన్స్ ఆధారంగా నేను ఫస్ట్ డిజిటల్ సమ్ అప్లై చేస్తున్నాను. డిజిటల్ సమ్ అప్లై చేస్తే 6 + 2 అంటే ఎంత 8 ఆఫ్ అంటే మల్టిప్లికేషన్. ఇగో 8 + 1 అంటే 9 పక్కన పెట్టండి. 6 + 5 + 0 అంటే 11 11 అంటే 1 + 1 2. అవునా? ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్. 3 + 2 ఎంత 5. అవునా? ఆఫ్ అంటే మల్టిప్లికేషన్. అవునా కదా? ఇక 4 + 5 9 పక్కన పెట్టండి. 7 + 3 10 10 అంటే 1. అవునా కదా? 10 అంటే 1 కదా? ఇప్పుడు ఇక్కడ ఈక్వల్ టు ఉంది, అందుకని ఈక్వల్ టు 5 + 2 చేస్తే ఎంత 7. అవునా కదా? ఆఫ్ అంటే మల్టిప్లికేషన్. ఇప్పుడు దీనికి 6 + 4 + 5 చేస్తే ఎంత 15 15 అంటే 1 + 5 ఎంత 6 ప్లస్ క్వశ్చన్ మార్క్. అవునా కదా? ప్లస్ క్వశ్చన్ మార్క్. ఇప్పుడు దీనికి ఏది ఇప్పుడు ఇక్కడ పైన అయితే డిజిటల్ సమ్ వచ్చిందో దాని ఒకసారి ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. 8 2 times 16 16 అంటే 1 + 6 ఎంత 7 ప్లస్ 5 × 1 చేస్తే ఎంత 5 ఈక్వల్ టు 7 6 times చేస్తే ఎంత 7 6 times 42 42 అంటే 4 + 2 6. అవునా కదా? ఇక్కడ మల్టిప్లికేషన్ కదా. 7 × 6 42 42 అంటే 4 + 2 6 ప్లస్ క్వశ్చన్ మార్క్. అవునా కదా? ప్లస్ క్వశ్చన్ మార్క్. ఓకేనా? ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తే 7 + 5 ఎంత 7 + 5 7 + 5 చేస్తే మనకి ఎంత వచ్చింది 12 వచ్చింది. అవునా కదా? 12 వచ్చింది. అవునా? అంటే మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 12 వచ్చింది. అంటే 12ని మీరు మళ్ళీ కావాల్సే 1 + 2 3 అని చెప్పొచ్చు, మీ ఇష్టం అది. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 12 వచ్చింది కాబట్టి డిజిటల్ సమ్ రైట్ హ్యాండ్ సైడ్ కూడా 12 రావాలి. అవునా కదా? మరి 12 రావాలంటే అప్పుడు ఇక్కడ ఏం ఉండాలి, ఇక్కడ 6 ఉంది కాబట్టి ఇక్కడ కూడా దీనికి 6 రావాలి. అవునా కదా? లేదు సార్ మీరు మళ్ళీ దీన్ని యాడ్ చేయండి, యాడ్ చేసి 1 + 2 3 అన్నారనుకోండి, ఇటు 3 వస్తే అటు కూడా 3 రావాలి. అవునా కదా? ఇటు 3 వస్తే ఇటు కూడా 3 రావాలి. మరి 3 రావాలంటే దాని మీనింగ్ ఏంటి? 3 డైరెక్ట్గా రాదు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ 6 ఉంది. అవునా కదా? 3 డైరెక్ట్గా రాదు. 3 అంటే ఎలాగా? అప్పుడు మీకు కావాల్సింది ఏంటంటే
3కి 9 కలిపి ఇది వచ్చినా చూడాలి. ఎందుకు 3కి 9 కలుపుతున్నామంటే మనం ఎప్పుడైనా సరే డిజిటల్ సమ్ కడుతున్నామంటే 9ని పక్కన పెడుతున్నాం అని అర్థం. అందుకనే ఇక్కడ ఆల్రెడీ 6 ఉంది కాబట్టి 6 ప్లస్ సంథింగ్ చేస్తే 3 రాదు. 6 ప్లస్ సంథింగ్ చేస్తే 3 రాదు కాబట్టి మనకి 3 డైరెక్ట్గా రాదు, ఇండైరెక్ట్గా అంటే ఏంటి 3కి 9 కలిపితే ఆ వాల్యూ వచ్చింది అనమాట. అందుకని 3కి 9 కలిపితే అంత 12 అంటే ఇక్కడ ఆల్రెడీ 6 ఉంది కాబట్టి 6 రావాలి. అంటే మన ఆప్షన్కి డిజిటల్ సమ్ 6 రావాలి. ఆప్షన్కి డిజిటల్ సమ్ 6 ఎక్కడ ఉందో చెక్ చేయండి. డిజిటల్ సమ్ 6 ఎక్కడ ఉందో. ఇగో 8 + 1 9 పక్కన పెట్టండి. 3 + 2 అంటే ఎంత 5. ఇక్కడ 5 వచ్చింది అంటే ఇది రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. ఎందుకంటే మనకి 6 కావాలి కదా మనకి. ఇదిగో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ చూస్తే 4 + 2 + 2 + 1 అంటే ఇదేమోది 9 పక్కన పెట్టేసి ఎంత వచ్చింది, డిజిటల్ సమ్ 6 వచ్చింది. మన 6 కావాలి, 6 వచ్చేసింది అంటే ఇది ఆన్సర్ అవ్వాలి. ఇక్కడ చూడండి 8 + 1 చేస్తే ఎంత 9 పక్కన పెట్టండి. 3 + 5 చేస్తే ఎంత 8. మనకు కావాల్సిన ఎంత 6, రాంగ్ ఆన్సర్. ఇగో నెక్స్ట్ ఇక్కడ చూడండి 8 + 1 చేస్తే 9, 7 + 4 చేస్తే 11 అంటే 1 + 1 2, కానీ మనకు కావాల్సిన ఎంత 6 కావాలి, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ 3 + 6 చేస్తే 9, 1 + 2 చేస్తే ఎంత 3, మనకు కావాల్సిన ఎంత 6 కావాలి, రాంగ్ ఆన్సర్. అంటే 6 మనకి ఒకే ఒక్క చోటన వచ్చింది 6, అవునా కదా. 6 ఒకే ఒక చోటన వచ్చింది కాబట్టి అదే మన ఆన్సర్ అయిపోద్ది. అంటే ఈ క్వశ్చన్ ఆన్సర్ ఎంత అంటే 1 2 4 6 2, ఇది మన ఆన్సర్ అవుద్ది. 1 2 4 6 2. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 65% ఆఫ్ 400 ప్లస్ స్క్వేర్ రూట్ అది మనం కనుక్కోవాలి. ఈక్వల్ టు 44% ఆఫ్ 800 మైనస్ 12% ఆఫ్ 400. ఓకే, ఇప్పుడు ఈ క్వశ్చన్ని మనం సింప్లిఫై చేసేవచ్చు. ఎందుకంటే సింపుల్ క్యాలిక్యులేషన్ ఉన్నాయి కదా, సింప్లిఫై చేసేయండి. పర్సెంటేజ్ 00 క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు 65 × 4 అంటే ఏమొచ్చింది 240 + 20 అంటే 280, అవునా. 280 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఈక్వల్ టు ఇక పర్సెంటేజ్ 00 క్యాన్సిల్ అయిపోతాయి. 44 × 8 అంటే ఏమవుద్ది 320 + 32 అంటే 352 అవుద్ది. మైనస్ ఇక పర్సెంటేజ్ 00 క్యాన్సిల్ అయిపోతాయి. 12 4 టైమ్స్ చేస్తే ఎంత 48, అవునా కదా. అప్పుడు 352 - 48 చేస్తామనుకోండి, అప్పుడు మనకి ఎంత వస్తుంది 352 - 48 చేస్తే 304 వచ్చింది, అవునా కదా. 304 వచ్చింది మైనస్ 260, అవునా. సో 305 - 260 చేసామనుకోండి, అప్పుడు దీని వాల్యూ ఏమైపోతుంది 305 - 260 చేసేస్తే 304 - 260 చేసామనుకోండి, అప్పుడు ఇది 44 అవుతుంది, అవునా. 44 అవుతుంది కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఈక్వల్ టు 44, అవునా. అప్పుడు క్వశ్చన్ మార్క్ వాల్యూ ఏమవుద్దంటే 1936. ఓకే, యాక్చువల్లీ ఏంటంటే మనం క్యాలిక్యులేషన్ తప్పు చేసాము. ఏంటంటే మనం 24 వేసాము. 24 స్క్వేర్ 576 కదా. యాక్చువల్లీ నేను 44 అనుకుని నేను ఆప్షన్ 1936 పెట్టేశాను. నో, ఓకే, మనకు 44 కదా. అప్పుడు మనకి క్వశ్చన్ మార్క్ కావాలంటే 44 స్క్వేర్ అంటే ఎంత 1936, ఓకేనా. ఎస్ 24 స్క్వేర్ 576. ఎస్ ఇందాక మనం తప్పు చేసాం. ఎస్ ఇందాక అది 44 స్క్వేర్ అనుకున్నాను, 44 స్క్వేర్ అనుకుని పెట్టేశాను. ఎస్, రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇవి ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఎగ్జామినేషన్లో వస్తుంటాయి. ఇవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ ఏంటంటే ఇవి మిక్స్డ్ ఫ్రాక్షన్స్, ఓకేనా. మిక్స్డ్ ఫ్రాక్షన్స్ అంటే ఇంటీజర్ వాల్యూ ఉంటుంది, ఫ్రాక్షన్ వాల్యూ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఇంటీజర్ ఫ్రాక్షన్ వాల్యూ ఉన్నాయి కాబట్టి మళ్ళీ చాలామంది ఏం చేస్తారంటే వీటిని సింప్లిఫై చేస్తారు. సింప్లిఫై అంటే ఎలా చేస్తారు, ఇక్కడ 1 2/7 ఉంది కాబట్టి 7 1 7 7 + 2 9 9/7 అని రాస్తారు. నో, అలా చేయకూడదు. అలా చేస్తే ఎగ్జామినేషన్లో టైం వేస్ట్ అయిపోద్ది. అలా చేయకోకుండా ఏం చేస్తారంటే మీరు ఇంటీజర్ వాల్యూని సపరేట్గా, ఫ్రాక్షన్ వాల్యూని సపరేట్గా తీసుకోవాలి. అంటే 1ని సపరేట్గా ఇంటీజర్ వాల్యూ, అలానే ఫ్రాక్షన్ వాల్యూ 2/7 సపరేట్ తీసుకోవాలి. అలా ఎప్పుడైతే మీరు సపరేట్గా తీసుకుని చేస్తారో అప్పుడు మీ ఆన్సర్స్ అనేవి ఫాస్ట్గా వస్తాయి. వీటిని మీరు సింప్లిఫై చేసిన ఆన్సర్లు కష్టంగా వస్తుంటాయి. ఎందుకంటే మళ్ళీ సింప్లిఫై చేసే కొద్ది క్యాలిక్యులేషన్ కాంప్లికేట్ అయిపోద్ది. అందుకని అలా చేయకూడదు. అలా చేయకోకుండా ఇంటీజర్ సపరేట్, ఫ్రాక్షన్ సపరేట్. చూడండి, ఇప్పుడు ఒకసారి చూస్తే 1 1 1, అవునా. ఇక్కడ చూస్తే +1 -1 క్యాన్సిల్ అయిపోతాయి. అంటే ఇక్కడ మనకి ఇంటీజర్ వాల్యూ ఎంత ఉంది, ఇంటీజర్ వాల్యూ 1 ఉంది, అవునా కదా. ఫ్రాక్షన్ చూడండి, ఫ్రాక్షన్ చూస్తే 2/7 + 1/14 - 3/28, అవునా. ఇప్పుడు దీనికి ఎల్సిఎం ఏమవుద్ది 7 14 28 కాబట్టి ఎల్సిఎం వచ్చేసరికి 28 అవుద్ది, అవునా. 28 7లో 4 టైమ్స్ పోతుంది కాబట్టి 2 4 టైమ్స్ ఎంత అవుద్ది 8 అవుద్ది, అవునా. 28 14లో 2 టైమ్స్కి పోతుంది కాబట్టి 1 × 2 ఏమవుద్ది 2 అయిపోద్ది. ఇక ప్లస్ ఆపరేషన్ ఉంటే ప్లస్ఏ, మైనస్ ఉంటే మైనస్ఏ. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్. 28 28లో 1 టైం పోతుంది, 1 × 3 అంటే 3 అయిపోద్ది, అవునా కదా. ఇప్పుడు చూడండి 8 + 2 10 10 - 3 అంటే 7 7/28 7/28 అంటే అప్పుడు క్యాన్సిలేషన్ చేసినప్పుడు ఏమైపోతుంది, ఇక్కడ క్యాన్సిలేషన్ చేస్తే 7 ఇక్కడ 10 టైమ్స్ పోతుంది, 4 టైమ్స్ పోతుంది, అవునా కదా. అంటే 1/4 అంటే ఆన్సర్ ఏమవ్వాలి 1/4 అవ్వాలి ఆన్సర్. 1/4 అంటే ఆప్షన్ 1. నెక్స్ట్ ఇది చూడండి 8 1/2 - 4 5/6 ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ -3 7/12
12. ఓకేనా? ఇప్పుడు నేను ఈ క్వశ్చన్ మార్క్ కనుక్కోవాలి. ఒకసారి ఏం చేస్తాను చూడండి, క్యాలిక్యులేషన్ ఈజీ అయిపోవడం కోసం నేను ఏం చేస్తానంటే దీన్ని ఇలా రాస్తున్నా. యాక్చువల్లీ ఇది రాసి చూపించాల్సిన అవసరం లేదు, బట్ మళ్ళీ కొంతమందికి అర్థమవుతాయేమో అనే ఉద్దేశంతో నేను రాస్తాను. 8 1/2 మైనస్ 4 5/6. ఇది రైట్ హ్యాండ్ సైడ్ ఉంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే ఏమవుతుంది, మైనస్ కాస్త ఏమైపోతుంది, ప్లస్ అయిపోతుంది. ప్లస్ 3 7/12. ఓకేనా? 3 7/12. ఓకేనా? ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేసుకోవాలి. సింప్లిఫై చేద్దాం చూడండి. సింప్లిఫై చేస్తే ఏమవుతుంది, 8 - 4 చేస్తే 4, 4 + 3 చేస్తే 7. అవునా కదా? అంటే మన ఇంటీజర్ వాల్యూ 7 వచ్చింది. అవునా? 8 - 4 చేస్తే 4, 4 + 3 7. ఇప్పుడు అలానే మనం ఈ ఫ్రాక్షన్స్ చూడండి, ఫ్రాక్షన్స్ 1/2 మైనస్ 5/6 ప్లస్ 7/12. అవునా? ఎల్సిఎం తీసుకుంటే 12 6 2 అంటే ఎల్సిఎం అయిపోద్ది, ఎల్సిఎం 12 అయిపోద్ది. అవునా? ఇక 12 6లో 12 2లో 6 టైమ్స్ పోతుంది. 6 × 1 అంటే 6, మైనస్ ఉంది కాబట్టి మైనస్. 12 6లో 2 టైమ్స్ పోతుంది. 5 × 2 అంటే 10. ఇక ప్లస్ ఉంది కాబట్టి ప్లస్. 12 1 అయిపోతుంది. 7 × 1 అంటే 7. అవునా కదా? ఇప్పుడు మీరు చూస్తే కనుక ఇప్పుడు ఏమైపోతుంది చూడండి, 7 + 6 చేసాము 13. 13 - 10 చేస్తే ఎంత వస్తుంది, 3 వస్తుంది. 3/12 అంటే ఎంత, 3/12 అంటే 1/4. అవునా కాదా? అంటే ఆన్సర్ ఎంత అవుద్ది, 7 1/4 మన ఆన్సర్ అవుద్ది. 7 1/4 ఇస్ రైట్ ఆన్సర్. ఓకేనా? అందుకని ఇప్పుడు ఈ క్వశ్చన్ మీకు హోంవర్క్ అనమాట. ఎవరైతే స్టూడెంట్స్ క్లాస్ చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ క్వశ్చన్కి మీరు హోంవర్క్ అనమాట, హోంవర్క్ చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 16 మీరు క్వశ్చన్ నెంబర్ 16 ఆన్సర్ ఏమొచ్చిందో కమెంట్ చేయాలి. సేమ్ ఇది కూడా అంతే, ఇంటీజర్ వాల్యూ సపరేట్, ఫ్రాక్షన్ వాల్యూ సపరేట్ చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా? ఆన్సర్ ఏమొస్తుందని మీరు కమెంట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఇది చూడండి ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్ 7428. ఓకే, ఇంటూ 3/4 ఇంటూ 2/9 ఇంటూ క్వశ్చన్ మార్క్ ఈక్వల్ టు 619. మనకి క్వశ్చన్ మార్క్ వాల్యూ ఎంతో కావాలి. అవునా కాదా? ఓకేనా? క్వశ్చన్ మార్క్ వాల్యూ ఎంతో కనుక్కోవాలి. ఓకే చూడండి, మీరు కావాలనుకుంటే ఇక్కడ సింప్లిఫై చేసి లాస్ట్ డిజిట్ కనుక్కుందాం అనుకుంటే కనుక ఇక్కడ లాస్ట్ డిజిట్ చూడడానికి మీరు చూస్తే ఇవన్నీ వాల్యూ డెసిమల్స్లో ఉన్నాయి. ముఖ్యంగా 0.5 1.5. ఎప్పుడైతే 0.5 1.5 ఉంటుందో అప్పుడు డెసిమల్ వాల్యూ చేయడం వల్ల మన ఆన్సర్ వచ్చుద్దా రాదా అని మన ఆన్సర్ డెసిమల్ వాల్యూస్ కనుక్కోవడం కొంచెం కష్టంగా అయిపోద్ది. అంటే ఇలా 0.2 0.4 0.3 ఉంటే ఏం కాదు. ఎందుకు 0.5 అనేది కొంచెం కష్టమైపోద్దని చెప్తున్నా అంటే 0.5ని మీరు 3తో మల్టిప్లై చేసినా లేదా 0.5ని మీరు ఈవెన్ నెంబర్స్ దేంతో మల్టిప్లై చేసినా సరే అక్కడ ఏమైపోతుందంటే మీకు అవి 0 అయిపోతుంది లాస్ట్ డిజిట్. ఎప్పుడైతే డెసిమల్ వాల్యూలో 0 అయిపోతే లాస్ట్ డిజిట్ అప్పుడు దానికి వాల్యూ ఉండదు కదా. అందుకని ఏంటంటే ఇక్కడ ఈ క్యాలిక్యులేషన్ మీరు సాల్వ్ చేసేయడం బెటర్. సాల్వ్ చేసి చూడండి, 4 2లో ఎన్ని టైమ్స్ పోతుంది, 2 టైమ్స్ పోతుంది. 9 3లో ఎన్ని టైమ్స్ పోతుంది, 9 3 ఎన్ని టైమ్స్ పోతుంది, 3 టైమ్స్ పోతుంది. అవునా కదా? ఇప్పుడు ఈ 7 4 2 8 3లో ఎన్ని టైమ్స్ పోతుంది చూడండి, 3 2 టైమ్స్ చేస్తే 6. అవునా? 3 4 టైమ్స్ చేస్తే 12, 3 7 టైమ్స్ చేస్తే 21, 3 6 టైమ్స్ చేస్తే 18. అవునా కదా? నెక్స్ట్ ఈ 2 4 7 6, ఈ 2 4 7 6 అనేది మనకి 619లో క్యాన్సిల్ అవుతుంది కదా. అవునా కదా? ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది చూడండి, ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుందో. ఇది మనకి 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుందిగా, 4 టైమ్స్. అవునా కదా? ఈ 2 4 7 6 అనేది 619లో 4 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. అవునా కాదా? ఎస్, క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇంకా ఈ 4 2లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు క్వశ్చన్ మార్క్ ఈక్వల్ టు ఎంత అంటే ఇటు పక్కనేమో 1 ఉంది, ఇటు పక్కనేమో 2 ఉంది. అవునా కదా? ఇంతేగా చివరికి మిగిలింది, ఇంతేగా చివరికి జాగ్రత్తగా చూడండి. మనకి క్యాన్సిలేషన్లో చివరికి మిగిలింది ఏంటంటే పైన 4 ఇక 2 ఉన్నాయి కదా, అప్పుడు 4 2లో 2 టైమ్స్ పోయింది. అంటే మనకి చివరికి మిగిలింది 2 × క్వశ్చన్ మార్క్ ఈక్వల్ టు ఇటు పక్కన క్యాన్సిల్ అయిపోయింది కదా. ఎందుకంటే 619 ఇక్కడ 1 టైం క్యాన్సిల్ అయింది, ఇక్కడ 4 టైమ్స్ క్యాన్సిల్ అయిపోయింది. అప్పుడు నాకు క్వశ్చన్ మార్క్ కావాలన్నారు. క్వశ్చన్ మార్క్ ఈక్వల్ టు ఏమైపోతుందంటే 1/2. మరి 1/2 అంటే ఎంత, 0.5. అవునా కదా? 1/2 అంటే 0.5. ఇస్ ఇట్ క్లియర్? ఆన్సర్ 0.5. ఎస్ 0.5 ఇస్ రైట్ ఆన్సర్. టీచ్ స్టెప్ బై స్టెప్. చూడండి, స్టెప్ బై స్టెప్ టీచ్ చేయమని చెప్పని ఎవరు మన గోపాల్ అని చెప్పి అన్నాడు. గోపాల్ యాక్చువల్లీ ఇప్పుడు నేను స్టెప్ బై స్టెప్ చెప్తే ఇప్పుడు మేబీ లైక్ నా టార్గెట్ ఏంటంటే తక్కువ టైంలో ఇవి కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను అనమాట. మీకు స్టెప్ బై స్టెప్ ఇన్ డీటెయిల్ కావాలనుకుంటే కనుక ఆల్రెడీ మన యాప్లో కోర్స్ ఉంది, మీరు ఆ కోర్స్ తీసుకొని జాయిన్ అవ్వచ్చు. చాలా క్లియర్గా డీటెయిల్డ్గా బేసిక్ లెవెల్ మీకు మొత్తం చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు చూడండి, 4 3/4 ఇంటూ 5 11/17 ఇంటూ 25 1/2 ఈక్వల్ టు ఎంత. ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్. ఇక్కడ మల్టిప్లికేషన్ ఆపరేషన్స్ ఉన్నాయి. మీరు ప్రీవియస్గా చూస్తే కనుక ఈ క్వశ్చన్లు ఎడిషన్ సబ్ట్రాక్షన్లు, ఇలాంటప్పుడు మీరు ఇంటీజర్ సపరేట్గా ఫ్రాక్షన్ సపరేట్గా చేసుకోవచ్చు. బట్ ఇక్కడ మీరు చూస్తే కనుక ఇవి మల్టిప్లికేషన్లు. అందుకని ఏంటంటే ఇక్కడ మీరు ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ని నార్మల్ ఫ్రాక్షన్ కింద కన్వర్ట్ చేయాలి. అవునా కదా? అందుకని చూడండి, ఇది 4 4 టైమ్స్ 16, 16 + 3 అంటే ఎంత, 19, 19/4
ఇంటూ 5 17 జాయిన్ చేస్తే ఎంత 50 + 35 85 85 + 11 అంటే ఎంత 85 + 11 అంటే 96 96/17 ఇంటూ 25 2 times 50 50 + 1 అంటే 51 51/2 అవునా ఈక్వల్ టు మనకు కావాలి అవునా కదా. ఇప్పుడు మీరు కావాలనుకుంటే దీన్ని మీరు సింప్లిఫై చేసేయండి, సింప్లిఫై చేసి ఆన్సర్ ఏంటి చెప్పండి. లేదు అనుకుంటే కనుక మీరు లాస్ట్ డిజిట్ ద్వారా కూడా చేసుకోవచ్చు, మీ ఇష్టం అది. ఓకేనా. ఇప్పుడు ఈ 96 4లో ఎన్ని టైమ్స్ పోతుంది 4 2 times చేస్తే 8 4 times చేస్తే 16 అవునా కదా. నెక్స్ట్ అలానే ఈ 51 17లో ఎన్ని టైమ్స్ పోతుంది 17 3 times చేసామనుకోండి మనకి 51 అవునా కదా. ఈ 24 2లో ఎన్ని టైమ్స్ పోతుంది 12 times పోతుంది అవునా. ఇప్పుడు మీరు వీటిని సాల్వ్ చేసేవచ్చు. కావాల్సిన లాస్ట్ డిజిట్ వెరిఫై చేయండి. లాస్ట్ డిజిట్ వెరిఫై చేస్తే కనుక 9 2 times 18 8 వచ్చింది 8 3 times 24 అంటే మనకి ఆన్సర్లో లాస్ట్ డిజిట్ 4 రావాలి. ఆన్సర్లో లాస్ట్ డిజిట్ 4 వచ్చే ఆప్షన్ ఏంటి, ఒకటే ఆప్షన్ ఉంది, అదేంటంటే 684 అవునా కదా. 684 ఆన్సర్. మీరు ఫస్ట్ సింప్లిఫికేషన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు మిగిలింది ఏంటంటే 19 × 12 × 3 మిగిలింది. అప్పుడు మీరు కావాలనుకుంటే 19 × 12 × 3 మల్టిప్లై చేసుకోండి. 19 × 12 × 3 మల్టిప్లై చేసుకోండి, మళ్ళీ మీకు ఇదే వచ్చుద్ది. అర్థమైందా. 19 × 12 × 3 చేసి ఇది వచ్చుద్ది. అంత మల్టిప్లై చేసేంత టైం లేదు అనుకుంటే సింపుల్గా లాస్ట్ డిజిట్ వెరిఫై చేసుకోండి. వెరిఫై చేసుకుంటే కనుక లాస్ట్ డిజిట్ అప్పుడు మీకు ఏమైపోతుంది 9 2 times చేస్తే 18 8 వచ్చింది 8 3 times 24 అంటే లాస్ట్లో మనకి 4 రావాలి అవునా కదా. మరి లాస్ట్లో 4 వచ్చే ఆప్షన్ ఏంటి 684. 684 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. 3√8 + √8 క్లోజ్డ్ బ్రాకెట్స్ ఇంటూ 8√8 + 7√8 - 98 ఈక్వల్ టు ఎంత. ఇక్కడ మీరు చూస్తే కనుక వీళ్ళ మధ్యలో మల్టిప్లికేషన్ ఆపరేషన్ ఉంది. అందుకని ఏం చేస్తారంటే ఫస్ట్ సింపుల్గా మీరు ఫస్ట్ ఈ నెంబర్తో దీన్ని మల్టిప్లై చేయండి, అలానే దీన్ని కూడా మల్టిప్లై చేయండి. అర్థమైందా. సేమ్ టు సేమ్ అలానే ఈ నెంబర్ని దీంతో మల్టిప్లై చేయండి, ఇదే నెంబర్ని దీంతో కూడా మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేస్తే ఆటోమేటిక్గా మనకి ఈ ఆపరేషన్ ఏదైతే మల్టిప్లికేషన్ ఆపరేషన్ ఉందో అది కంప్లీట్ అయిపోయినట్టు. అంటే వీళ్ళిద్దరి మధ్యలో మల్టిప్లికేషన్ ఆపరేషన్ ఉంది వీళ్ళిద్దరి మధ్యలో. అందుకే ఏం చేస్తానంటే దీన్ని ఫస్ట్ దీంతో అలానే దీంతో కూడా మల్టిప్లై చేస్తున్నా, అలానే దీంతో కూడా మల్టిప్లై చేస్తున్నా. అప్పుడు నాకు మల్టిప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది కదా. మల్టిప్లై చేయడం ఏమవుద్ది 3√8 × 8√8 అప్పుడు ఏమవుద్ది 8 3 = 24 అవునా కదా. 8 3 = 24 ఇంటూ √8 × √8 అంటే 8 అయిపోద్ది అవునా కదా. √8 × √8 అంటే 8 కదా. అలానే 8 3 = 24 ప్లస్ మళ్ళీ 3√8 × 7√8 3 7 times 21 అంటే ఏమవుద్ది 21 × 8 అవుద్ది అవునా కదా. 3 7 times 21 √8 × √8 అంటే 8 అయిపోద్ది 21 × 8 అవుద్ది ఓకేనా. 21 × 8 అయిపోతుంది ఓకేనా. ప్లస్ నెక్స్ట్ ఇది కూడా చూడండి √8 × 8√8 అప్పుడు ఏమైపోద్ది 8 × 1 ఇక్కడ ఏం లేదంటే ఇక్కడ దాని మీనింగ్ 1 కదా. 8 × 1 అంటే 1 8 × 1 అంటే 8 అంటే ఏమవుద్ది 8 × 8 అయిపోద్ది అవునా. 8 × 8 ప్లస్ ఇక ఇదేమవుద్ది చూడండి ఇప్పుడు 7 × 8 అయిపోద్ది 7 × 8 అవునా. 7 × 8 ఇది మొత్తం మనం వచ్చిన తర్వాత అవునా. ఇది మొత్తం క్యాలిక్యులేషన్ -98 ఓకేనా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సింపుల్గా మొత్తాన్ని యాడ్ చేయొద్దు. ఇక్కడ చూస్తే 8 కామన్గా ఉంది, ఇక్కడ 8 8 8 అందుకని క్యాలిక్యులేషన్ సింపుల్ చేసుకోవాలి. క్యాలిక్యులేషన్ సింపుల్ చేసుకోవడం కోసం ఏం చేస్తారంటే క్యాలిక్యులేషన్ సింపుల్ చేసుకోవడం కోసం 24 + 21 చేసామనుకోండి ఎంత వస్తుంది మనకి 24 + 21 చేస్తే 45 వస్తుంది అవునా. 45 + 7 చేసామనుకోండి 45 + 7 చేసి 52 52 + 8 చేసామనుకోండి 60 అంటే 60 × 8 అవునా. 60 × 8 -98 అవునా. మరి 60 × 8 చేస్తే ఏమవుద్ది 68 times చేస్తే మనకి 480 వచ్చింది కదా. 480 - 98 మరి 480 - 98 చేసామనుకోండి అప్పుడు మనకి ఏమొచ్చుద్ది ఇది 382 వచ్చుద్ది అవునా కదా. 382 అంటే ఆప్షన్ 3 మన ఆన్సర్ అవుద్ది 382 ఓకేనా. 382 ఇది రైట్ ఆన్సర్ ఓకే. ఎందుకంటే ఇది మొత్తం మనకి క్యాలిక్యులేషన్ ఫైనల్గా వచ్చింది. దీంట్లోంచి మనం 8 కామన్ తీస్తే 60 × 8 480 480 - 98 480 - 98 చేసామనుకోండి మనకి 382 ఆన్సర్ వచ్చింది 382. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్ 6318 డివైడ్ బై క్యూబ్ రూట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి తెలుసు కదా. ఇక్కడ లాస్ట్ డిజిట్ 6 వచ్చింది అనుకోండి, లాస్ట్ డిజిట్ 6 వస్తే ఏమొచ్చింది మనకి 6 వచ్చింది అవునా. లాస్ట్ డిజిట్స్ క్యాన్సిల్ చేస్తాం. 17 అంటే దీనికి దగ్గరగా ఉండే పర్ఫెక్ట్ క్యూబ్ లెస్ దాన్ అంటే ఏమవుద్ది 2 క్యూబ్ అవుద్ది అవునా. అంటే ఇది 26 అవుద్ది ఈక్వల్ టు √((?) × 9 అవునా. ఇప్పుడు ఏం చేస్తున్నా ఈ 26 అటు పక్క పంపించేస్తున్నా
23 పంపించాను అనుకో ఏమైపోద్ది, ఇది మల్టిప్లికేషన్ అయిపోద్ది 9 ఇంటూ 26, అవునా కదా. ఇప్పుడు మనం సింప్లిఫై చేసుకుంటే కనుక ఏమో చూడండి, 6318 9లో ఎంటెన్స్ పోతుంది. లేదా మీరు ఇందాక కావాలనుకుంటే ఈ 26 మీ ఇక్కడే ఉంచేయండి, ఎలా ఉంచినా ఒకటే, అటు తీసుకెళ్ళినా ఒకటి, మీ ఇష్టం. మళ్ళీ కొంతమందికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఇక్కడ రాసేస్తాను. 26 కదా, 26. ఓకే, సింప్లిఫై చేస్తే ఏమో చెప్పినప్పుడు 9 7 టైమ్స్ 63, అవునా, అంటే 702 టైమ్స్, అవునా, 702 టైమ్స్. ఓకే, ఇప్పుడు మనకి క్వశ్చన్ మార్క్ ఏంటో కావాలి, అవునా. ఇప్పుడు 26ని మనం ఎన్ని టైమ్స్ చేస్తే 702 వస్తుంది, 26ని 26 మనం 30 టైమ్స్ చేసామనుకోండి ఏమొచ్చుద్ది, 60 ప్లస్ 72నా, 60 ప్లస్ 12, 9 7 టైమ్స్ 63 సరిపోయింది కదా. 702 26 9 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. 30 టైమ్స్ చేసామనుకోండి 60 ప్లస్ 18 78, అంటే 30 టైమ్స్ కూడా అవసరం లేదు, అంటే 6 9 టైమ్స్ 6 7 టైమ్స్ 7 టైమ్స్ చేస్తే ఏమొస్తుంది, 30 టైమ్స్ చేస్తే మనకి 27 టైమ్స్ అవుతుందా, 27 టైమ్స్, ఎస్ 27 టైమ్స్ అవుతుంటుంది కదా, 27 టైమ్స్ 6 7 27 టైమ్స్ కదా. అప్పుడు క్వశ్చన్ మార్క్ వాల్యూ ఏమవుద్ది, క్వశ్చన్ మార్క్ వాల్యూ 729, ఎందుకంటే 27 స్క్వేర్ 729 కదా, 729, ఎస్ 729 రైట్ ఆన్సర్, ఎస్ 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 ఎస్. ఎందుకంటే 702 అనేది 26లో 27 టైమ్స్ పోతుంది. అప్పుడు మనకి ఏం కావాలి, ఈ క్వశ్చన్ మార్క్ ఎంతో కావాలి కదా, క్వశ్చన్ మార్క్ ఎంతో కావాలి కాబట్టి ఈ స్క్వేర్ రూట్ పోవాలంటే 2 వైపులా స్క్వేర్ చేయాలి, 2 వైపులా స్క్వేర్ చేస్తే మనకి స్క్వేర్ రూట్ పోద్ది. అప్పుడు 27 స్క్వేర్ అంటే ఎంత, 27 స్క్వేర్ అంటే 729, అవునా కదా. అప్పుడు ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుందంటే 729, ఎస్ రైట్ ఆన్సర్, ఎస్ 729. 13 ఇంటూ 2తో స్టార్ట్ చేస్తే బెటరా, 13 ఇంటూ 2 ఎక్కడ ఉంది, ఇక్కడ లేదు కదా. ఓకే, నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఎగ్జామినేషన్లో వస్తుంటాయి అనమాట. ఇక్కడ ఈ వాల్యూని మనం సింప్లిఫై చేసిన తర్వాత 3 పవర్లో పవర్ ఏంటో మనకు కావాలి. అంటే ఈ మొత్తాన్ని కూడా ఇప్పుడు మనం 3లో రిప్రజెంట్ చేయాలి. 3లో 3 ఇంటూ 3 అంటే ఎంత, 3 స్క్వేర్, 3 స్క్వేర్ పవర్ 2. ఒకసారి చూడండి, ఇది మళ్ళీ కొంతమందికి అర్థమవుతుందనే ఉద్దేశంతో నేను నీట్గా రాస్తున్నాను. 3 స్క్వేర్ పవర్ 2 అంటే 7m హోల్ ద పవర్ ఆఫ్ n అంటే 7m ఇంటూ n అవుద్ది, అంటే 2 ఇంటూ 2 4 అయిపోద్ది, అవునా, అంటే 3 పవర్ 4 ఇంటూ ఇప్పుడు 9ని నేను 3 స్క్వేర్ అని రాస్తాను. 3 స్క్వేర్ ఇంటూ 3 అంటే దాని మీనింగ్ ఇది ఏమవుద్దంటే 3 పవర్ 3 అవుద్ది, అవునా. 3 స్క్వేర్ ఇంటూ 3 అంటే అప్పుడు ఇది ఎలా ఉంటుంది, 7m ఇంటూ 7n అంటే ఏమవుద్ది, 7m ప్లస్ n అవుద్ది, అవునా కదా. ఆ లాజిక్ ప్రకారం 2 + 1 అంటే 3 అవుద్ది. అటు 3 హోల్ పవర్ 3 అంటే 7m హోల్ n. ఇది ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఇది 7m హోల్ పవర్ n, అది ఏమైపోద్ది 7mn అయిపోద్ది, అంటే 3 ఇంటూ 3 9 అయిపోద్ది, అంటే 3 పవర్ 9 డివైడ్ బై ఇప్పుడు ఈ 243 ఉంది కదా, 243 అంటే ఎంత, 3 పవర్ 5, అవునా కదా. ఎందుకంటే 3 క్యూబ్ 27, 3 పవర్ 4 81, 3 పవర్ 5 చేస్తే 243, అవునా కదా. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది, అవునా. ఇప్పుడు మనం సింప్లిఫై చేస్తే ఏమో చూడండి, ఇప్పుడు ఇది ఎలా ఉంది చూడండి, ఇది ఎలా ఉంది, ఇది ఎలా ఉందంటే 7m డివైడ్ బై 7n ఫార్ములా ఉంది. అప్పుడు ఇది ఏమవుద్ది, 7m - n అయిపోద్ది, అవునా కదా. 7m డివైడ్ బై 7n అంటే 7m - n, అవునా. అంటే ఏమైపోద్ది 3 ఇంటూ 3 బై 3 అంటే 9 - 5 ఏమైపోతుంది, 9 - 5 అంటే 4 అయిపోద్ది, అవునా కదా. అంటే 7m ఇంటూ 7n అంటే 7m ప్లస్ n అంటే 3 పవర్ 8. అంటే మనకు కావాల్సిన క్వశ్చన్ మార్క్ వాల్యూ ఎంత, మనకు కావాల్సిన క్వశ్చన్ మార్క్ వాల్యూ ఎంత అంటే 8, ఓకేనా. క్వశ్చన్ మార్క్ వాల్యూ ఎంత, 8. ఒకసారి చూడండి, ఇది మొత్తం నేను ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేశాను అంటే అర్థం అవడం కోసం ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎగ్జామినేషన్లు ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. మీకు ఎప్పుడైతే ఈ బేసిక్ ఐడెంటిటీస్ మీద మీకు గ్రిప్ ఉంటుందో, అప్పుడు ఇంక మీరు ఎలాంటి పెన్ను పేపర్ లేకోకుండా ఫాస్ట్గా జస్ట్ కళ్ళతో చూసి ఆన్సర్ పెట్టవచ్చు. ఈ బేసిక్ ఐడెంటిటీస్ మీద మీకు గ్రిప్ ఉండాలి, గ్రిప్ ఉంటేనే ఆన్సర్ వచ్చింది, మళ్ళీ గ్రిప్ లేకపోతే ఆన్సర్ రాదు, ఓకేనా. ఇదిగోండి ఇలాంటిది ఇంకో క్వశ్చన్ ఉంది ఇక్కడ, ఈ క్వశ్చన్ ఇప్పుడు మనం సాల్వ్ చేద్దాం. చూడండి ఒకసారి, గ్రిప్ ఉండాలి. 7 ఇది మనకి చివరిగా 7 పవర్లో అంటే కావాలి 7 స్క్వేర్, అవునా. 7 పవర్ 1 ఇంటూ 7 పవర్ అంటే 7 స్క్వేర్ హోల్ పవర్ 4 అంటే ఇప్పుడు ఇది ఏమైపోతుంది 7 పవర్ 8 అయిపోద్ది, అవునా. 7 పవర్ 8 డివైడ్ బై
ఇగో 343 అంటే ఇది ఏమైపోద్ది 7 క్యూబ్ 7 అంటే 7 స్క్వేర్ 7 స్క్వేర్ పవర్ 2 అంటే ఇది ఏమైపోద్ది 7 పవర్ 4 అయిపోద్ది అవునా కదా 343 అంటే 7 క్యూబ్ కదా 7 క్యూబ్ బై 7 అంటే 7 స్క్వేర్ పవర్ 2 అంటే 7 పవర్ 4 ఇంటూ 343 ఇంటూ 7 343 అంటే 7 క్యూబ్ ఇంటూ 7 అంటే 7 పవర్ 4 హోల్ పవర్ 3 అంటే 7 పవర్ 12 అయిపోద్ది అవునా కదా ఎందుకంటే ఇది 7 క్యూబ్ ఇంటూ 7 పవర్ 1 7 క్యూబ్ ఇంటూ 7 పవర్ 1 అంటే 7 పవర్ 4 హోల్ పవర్ 3 అంటే 7 పవర్ 12 అయిపోద్ది అవునా ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేయాలి అవునా సింప్లిఫై చేస్తే ఏమైపోతుంది చూడండి 8 ద పవర్ ఆఫ్ m డివైడెడ్ బై 8 ద పవర్ ఆఫ్ n అంటే 8 ద పవర్ ఆఫ్ m మైనస్ n అంటే 8 మైనస్ 4 అంటే ఏమైపోతుంది ఇప్పుడు 4 అయిపోద్ది ఇంటూ 7 పవర్ 12 అవునా కదా ఇది ఓవరాల్గా ఏమవుద్ది 8 ద పవర్ ఆఫ్ m ఇంటూ 8 ద పవర్ ఆఫ్ n అంటే 8 ద పవర్ ఆఫ్ m ప్లస్ n అంటే 7 పవర్ 16 అవుద్ది అవునా కదా అంటే పవర్లో మనకి ఎంత రావాలి పవర్లో మనకి 16 రావాలి అవునా కదా ఇప్పుడు క్వశ్చన్లో వీళ్ళు ఏం చేశారు క్వశ్చన్లో దీన్ని ఎలా రాశారు అంటే క్వశ్చన్ మార్క్ ప్లస్ 5 అని రాశారు అవునా కదా 16ని వీళ్ళు ఎలా రాశారు 16ని క్వశ్చన్ మార్క్ ప్లస్ 5 అని రాశారు అప్పుడు క్వశ్చన్ మార్క్ ఏమవ్వాలంటే 11 అవ్వాలి అవునా కదా అంటే ఈ క్వశ్చన్ ఆన్సర్ ఏమవుతుందంటే 11 అయిపోద్ది ఓకేనా ఇప్పుడు ఈ క్వశ్చన్ ఏదైతే ఉందో ఇది మీకు హోంవర్క్ అనమాట ఓకేనా ఇది హోంవర్క్ ఓకే ఈ క్వశ్చన్ ఇప్పుడు మీకు హోంవర్క్ ఇది మీరు హోంవర్క్ కింద ఆన్సర్ ఏమొస్తుంది కమెంట్ చేయాలి 23rd క్వశ్చన్ సేమ్ అలాంటి మోడలే హోంవర్క్ ఆన్సర్ ఏమొస్తుంది మీరు కమెంట్ చేయాలి అలానే 24th క్వశ్చన్ కూడా హోంవర్క్ ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే లైవ్లోకి వచ్చారో తర్వాత ఈ వీడియో చూస్తారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు నేను హోంవర్క్ ఇచ్చిన క్వశ్చన్ నెంబర్ వేసి మరి ఆన్సర్ కమెంట్ చేయాలి ఇది కూడా హోంవర్క్ ఇది ఆన్సర్ కమెంట్ చేయాలి ఇది కూడా హోంవర్క్ ఇది కూడా ఆన్సర్ కమెంట్ చేయాలి అర్థమైందా ఏమొస్తుంది అనేది ఆన్సర్ని కమెంట్ చేయాలి ఎందుకంటే ఇవన్నీ కూడా ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్న వాటిని బట్టే మీరు వీటిని ఈజీగా ఆన్సర్ పెట్టవచ్చు అనమాట ఓకేనా సో ఈ 25 క్వశ్చన్స్ నిజం చెప్పాలంటే మీరు ఫాస్ట్గా బేసిక్ క్యాలిక్యులేషన్ మీద మీరు గ్రిప్ ఉండి అలానే మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే కనుక చాలా ఫాస్ట్గా మీరు సింప్లిఫికేషన్ నుంచి వచ్చే క్వశ్చన్స్ అవి 5 క్వశ్చన్లు అవ్వచ్చు 7 క్వశ్చన్లు అవ్వచ్చు డిపెండింగ్ ఎన్ని క్వశ్చన్లు అయినా సరే మీరు చాలా ఫాస్ట్గా అంటే 50% టైంలో చేయొచ్చు అంటే మీకు 5 క్వశ్చన్లు వచ్చాయనుకోండి 2 మినిట్స్లో చేసేవచ్చు